హే గాయ్స్, నేను మిమ్మను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం 19th ఎపిసోడ్ని స్టార్ట్ చేయబోతున్నాం. కానీ 19th ఎపిసోడ్ని స్టార్ట్ చేసే ముందు నేను కొంచెం మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అనమాట. మీలో చాలామంది నేను ఎపిసోడ్ ఇది కంప్లీట్ చేయగానే కింద కామెంట్స్లో పెడుతూ ఉంటారనమాట, నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అని. చాలామందికి ఉన్న కొంతమంది మాత్రమే కమెంట్ చేయగలరు అనమాట. సో నేను అందుకే ఒకటి డిసైడ్ అయ్యాను. నెక్స్ట్ వచ్చే ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో నేను 3 థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ది ఓఆర్వి ఎపిసోడ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి, దాని డేట్లు ఏంటి అనేసి. ఇంకా సెకండ్ది వచ్చేసి మీరు చాలామంది రిక్వెస్ట్లు అడుగుతూ ఉంటారు కదా, నెక్స్ట్ ఇది పెట్టండి అనేసి. సో ఆ రిక్వెస్ట్లలో నేను వేటిని సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పేది ఒకటేసి. ఇంకో లాస్ట్ వచ్చేసి మెర్సనరీ ఎన్రోల్మెంట్ అనేది నేను అప్లోడ్ చేస్తాను అన్నాను కదా, అది ఎప్పుడు అప్లోడ్ చేస్తాను, దాని లెంత్ ఎంత ఉంది అదంతా చెప్తున్నాను అనమాట దాంట్లో. సో మీరు ఆ వీడియోని అయితే తప్పకుండా వాచ్ చేయండి. సో ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది, అంతవరకు ఈ వీడియోని చూసేయండి. ఇప్పుడు మనం 19th ఎపిసోడ్ని స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో మనం లాస్ట్ 18th ఎపిసోడ్లో ఏం చూసామంటే, దోగ్జాని ఓడిచ్చేస్తారు కదా బీహ్యూంగ్ దోగ్జా కలిసేసి. ఇప్పుడు దాని తర్వాత ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటాం అనమాట. సో ఇంకా లాస్ట్ వీడియోలో మనం చూసే ఉంటాం కదా, దొకై బీహ్యూంగ్ వచ్చేసి ఆ దోగ్జాని గట్టి కొట్టేస్తే అదేమో అవతలకి వెళ్ళి పడిపోతుంది కదా. అప్పుడు అంటూ ఉంటాడనమాట బీహ్యూంగ్, వాడు నాకు చాలా కోపం తెప్పించేశాడు, అందుకే వాడిని అంత గట్టిగా కొట్టేశాను, వాడు నాకు తెలిసి ఇప్పుడు ఆండ్రోమీడా సినారియోస్లోకి వెళ్ళిపోయి ఉంటాడు అని బీహ్యూంగ్ అంటాడనమాట. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఓ మనం ఇప్పుడు దొకైబీ క్యాప్లో ఉన్నాం కదా, అంటే జస్ట్ ఇప్పుడు మనం ఇందాక దోగ్జాని చూసినట్టే ఇప్పుడు బీహ్యూంగ్ది కూడా ఇప్పుడు నా ముందర ఉండేది కోర్ ఫామా అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏంటి ఆండ్రోమీడానా, అక్కడ కూడా సినారియోస్ ఉంటాయా ఏంటి అన్నట్టు ఇంకా కొంచెం నర్వస్గా అడుగుతూ ఉంటాడనమాట దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూస్తుంటే ఛానల్ పెరిగింది కదా కొంచెం బీహ్యూంగ్ది, అందుకే బీహ్యూంగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ అయిపోయి ఉంటాడనమాట. సో ఇప్పుడు నేను ఇదంతా వాడిని అడగకోకుండా చేశాను కదా, నన్ను ఏమైనా చేస్తాడా ఏంటి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు దోగ్జా. కానీ ఇంకా బీహ్యూంగ్ అప్పుడు అంటాడు, అవును అక్కడ కూడా సినారియోస్ ఉన్నాయిలే, అది లాస్ట్ కాన్సెప్ట్ని కనిపెట్టడానికి, సరేలే దానికంటే ఇంపార్టెంట్ మనకి ఇంకొకటి ఉంది, ఇప్పుడు నేనేం చూస్తున్నానో నువ్వు కూడా అదే చూస్తున్నావా అసలు అన్నట్లు అంటూ ఉంటే దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. చూస్తున్నాను, నేను ఇంకా ఎక్కువనే చూస్తున్నానులే దానికంటే అన్నట్టు దోగ్జా అంటాడనమాట. అంటే వాళ్ళ ముందర అంతా అంటే కాన్స్టలేషన్స్ ఇంప్రెస్ అయ్యాయి, క్యూరియస్గా ఉన్నాయి, ఇలా అన్ని నోటిఫికేషన్స్ చాలా వస్తాయన్నమాట. అసలు బీహ్యూంగ్ దాన్ని చూసి చాలా ఆనందిస్తుంది అనమాట. ఇంకా దోగ్జా కూడా కొంచెం హ్యాపీగానే ఉంటాడు. దాని తర్వాత మనం చూస్తూ ఉంటాం అక్కడ ఎంతో ఫైల్స్ అన్నీ ఉంటాయి, దోగ్జా వాటిని గమనిస్తూ ఉంటాడనమాట. దాని మీద ఏదో సింగులారిటీ ట్రెండ్ అని ఏదో ఉంటుందన్నమాట. అప్పుడే బీహ్యూంగ్ అంటుంది, హే ఏం చేస్తున్నావేంటి అంటే, లేదు నేనేం చేయలేదని దోగ్జా అంటాడనమాట. బీహ్యూంగ్ ఏమో దోగ్జాని గమనిస్తూ ఉంటుందన్నమాట, ఏమైనా చేస్తాడా ఏంటి వీడు అన్నట్లు. సరే మనం ఇదంతా చేసాం కదా, మనం బాగానే ఉంటామా, ఏమన్నా అవుతాయా అన్నట్టు అడుగుతూ ఉంటే దోగ్జా అంటాడు, రెగ్రెట్ అవుతున్నావా, ఇప్పుడు నీకేమైనా రెగ్రెట్స్ ఉన్నాయా అన్నట్లు అంటూ ఉంటాడనమాట దోగ్జా. ఇంకప్పుడే బీహింగ్ వచ్చేసి డైరెక్ట్గా మాట్లాడుకోకుండా తన ప్రైవేట్ ఛానల్ ఉంటుంది కదా, దాంతో దోగ్జాతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు అదంతా ఎందుకు బయటికి చెప్తున్నావు, అయినా కూడా చూడు నేను నిజంగానే 10,000 సబ్స్క్రైబర్స్ నాకు వచ్చారే అనుకో కాన్స్టలేషన్స్, అప్పుడు ఏం చేస్తావేంటి, ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర 5,000 కంటే ఎక్కువ మందే వస్తున్నారు, అయినా నువ్వు వాళ్ళకి ఏం చెప్పావో నీకు గుర్తుంది కదా, కానీ అదంతా పక్కన పెడితే నువ్వు నాతో కాంట్రాక్ట్ సైన్ చేస్తావు కదా, అప్పుడు ఏం చెప్పావు నాకు, నువ్వు ఎవరిని స్పాన్సర్గా సెలెక్ట్ చేసుకోనని చెప్పావు కదా, ఇప్పుడు ఒకవేళ నిజంగానే 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే ఏం చేస్తావు అసలు అన్నట్లు ఇంకా బీహింగ్ అడుగుతూ ఉంటుంది అనమాట. దోగ్జా చెప్తాడు, దాని గురించి ఏం వరే అవ్వద్దులే, దాన్ని నేను అంతా ముందే ప్లాన్ చేశాను, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు, నువ్వేం వరే అవ్వాల్సిన అవసరం లేదు, సర్లే అదంతా పక్కన పెట్టు, నా రివార్డ్ నాకు ఇచ్చేసేయి ఫస్ట్, దోగ్జాకు పోయిన తర్వాత దోగ్జాకు ప్లేస్ నీకే కదా, అంటే నువ్వే కదా నాకు రివార్డ్ ఇవ్వాల్సింది అన్నట్లు అంటే, అన్నట్లు ఇంకా బీహ్యూంగ్ అంటాడు. ఇంకా అక్కడ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ వాళ్ళు నార్మల్గా ఇట్లా హన్సుయంగున్లో ఆ ప్లేస్కి వచ్చేస్తాడనమాట దోగ్జా. అప్పుడు దోగ్జా ఒక కోట్ వేసుకొని వస్తాడనమాట, వైట్, అదే సబ్ స్పేస్ కోట్ అనమాట. హన్సుయంగ్ అడుగుతుంది, ఇంతసేపు అసలు ఎక్కడికి వెళ్ళావేంటి అన్నట్టు అంటూ ఉంటే, నేను కొంచెం నాకేదో పని ఉందిలే వెళ్ళాను అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట. ఎవరికి తెలుసు నువ్వేం చేసావో, కానీ మొత్తానికి అంతా పర్వాలేదు అనుకుంటా అన్నట్లు ఇంకా హన్సుయంగ్ అని, అవును నీకేంటి కొత్త అవుట్ఫిట్ వచ్చింది అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట హన్సుయంగ్. ఏంటి మీ ఇద్దరు కపుల్ లుక్లో ఉన్నారా అన్నట్టు యూజింగ్ హ్యూక్ని చూపిస్తుంది. అంటే యూజింగ్ హ్యూక్ దగ్గర బ్లాక్ కలర్ది అదే సేమ్ ఉంటుందన్నమాట. ఇంకా దోగ్జా చెప్తాడు, అలాంటిది ఏం లేదు, ఇది కోఇన్సిడెన్స్, అందులో ఇది కామన్ డిజైన్ అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఫస్ట్ నేను కూడా బ్లాక్ కోటే తీసుకోవాలనుకున్నాను, కానీ ఏం చేద్దాం, అక్కడ దొకైబీ వచ్చేసి మిగతా కలర్స్ అన్నీ అమ్ముడుపోయాయి, ఇది ఒకటి మిగిలిందని చెప్తాదనమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి అన్నీ అమ్ముడుపోయాయా, అసలు ఇలాంటి ఐటమ్స్ ఎన్ని ఉన్నాయేంటి అంటే, నీకు తెలీదా ఈ ఐటెం మాస్ ప్రొడ్యూస్డ్ అయింది,
అయినా నీకు నిజం చెప్పాలంటే ఈ ఐటమ్స్ మొత్తం మార్కెట్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అసలు ఈ ఐటమ్ తయారు చేసిన వాటికి కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇది చాలా పవర్ఫుల్ కాన్స్టలేషన్స్ అందులో చెప్పాలంటే అన్నట్లు ఇంకా చెప్తూ ఉంటుందన్నమాట బీహింగ్. ఇంకా అందుకే దోగ్జాకి ఏం దారి లేక ఈ వైట్ కలర్ది ఉంటే అదే తెచ్చుకుంటాడనమాట. దోగ్జా అసలు ఇది ఎందుకు తీసుకుంటాడంటే ఈ సబ్ స్పేస్ కోట్ ఐటమ్స్ ఉంటాయి కదా దోగ్జా దగ్గర, వాటిని అన్నింటినీ బాగా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని దోగ్జా తెచ్చుకుంటాడనమాట మామూలుగా ఇది. సో దోగ్జాకి నార్మల్గా ఇది ఎస్ఎస్ఎస్ గ్రేడ్ ఉంటుందని తెలియదు అనమాట. కానీ తీసుకున్నాక దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఎలాగోలే ఏమైతే ఏముంది వచ్చిందిలే అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. అక్కడ మనకి సబ్ స్పేస్ కోడ్ గురించి చూపిస్తూ ఉంటారు. అది వర్షన్ 1.1 అంట. ఇది మాస్ ప్రొడక్షన్ మేకర్ అనేది తయారు చేశాడంట. దాని తర్వాత దీని రేటింగ్ ఎస్ఎస్ఎస్. ఇంకా మామూలుగా డిస్క్రిప్షన్లో ఏముంటుందంటే ఈ కోట్ అనేది కస్టమ్ మేడ్ అంట, రిటర్నీస్కి మాత్రమే అంట. ఇది మాస్ ప్రొడ్యూస్ అయినా కూడా ఎందుకో మిస్టీరియస్గా ఎవరికి తెలియదు అనమాట. ఎందుకు దీనికి ఎస్ఎస్ఎస్ రేటింగ్ ఇచ్చారో కూడా తెలియదు అనమాట. సో మామూలుగా రిటర్నీస్ వచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే తమ పవర్స్ని అట్రిబ్యూట్ విండోని ఓపెన్ చేసి యాక్టివేట్ చేసుకోలేరు అనమాట. అందుకనేసి ఈ బోనస్ ఆప్షన్గా సబ్ స్పేస్ కోట్ ఉంటుందన్నమాట. దీనివల్ల వాళ్ళు దానికి ఉన్న పవర్స్ని యాక్టివేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. అందులో దీన్ని యూస్ చేసుకునేటప్పుడు కొంచెం కాషియస్గా ఉండాలంట. ఇంక అప్పుడే దోగ్జా దాన్ని బాగా చదువుతూ ఉంటాడనమాట. అప్పుడే చూసి ఈ కాన్స్టలేషన్ చాలా ఫేమసే, అందులో రిటర్నీస్ మధ్యలో చాలా ఫేమస్, దాన్నే మాస్ ప్రొడక్షన్ మేకర్ అంటారు. సో వాళ్ళు తయారు చేసింది అయితే దీనికి ఎస్ఎస్ఎస్ రేటింగ్ ఇవ్వడంలో తప్పేం లేదు అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా దోగ్జా యూజన్ యుగ్ని గమనిస్తూ ఉంటాడనమాట. సో అదంతా పక్కన పెడితే ముందు వీడు బాగానే ఉన్నాడా అసలు అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. చూస్తుంటే వాడు రికవర్ అవుతున్నట్టే ఉన్నాడే. సరేలే ఇంకా సరే ఏం చేద్దాం ఇంకా అనుకుని మనం తొందరగా వెళ్ళిపోవాలి అని హన్సోయంకి చెప్తాడనమాట. ఎందుకంటే వీడు తొందరగానే లేవబోతున్నాడు అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట. యూజన్ యుగ్ లేచినాడంటే వీళ్ళిద్దరి పని అయిపోయినట్టే కదా, అందుకే అలా చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే హన్సోయంగ్ అంటుంది, నిజంగానే అది మనం తినచ్చా అన్నట్టు ఇంకా హన్సోయంగ్ అడుగుతూ ఉంటుంది. అంటే అక్కడంతా ఫ్లవర్స్ లాగా ఉంటాయి చూడడం మాన్స్టర్స్, వాటిని అయినా చూడ్డానికే అంత ఘోరంగా ఉన్నాయి, వాడిని ఎలా తిందాం అనుకుంటున్నావు అన్నట్లు ఇంకా హన్సోయంగ్ అంటుందన్నమాట. కానీ మనం ఏం చేస్తాం, ఇక్కడ తినడానికి ఇంకా ఏం లేదు అన్నట్టు దోగ్జా అంటాడు. ఇంకా దోగ్జా ఆ ప్లాంట్స్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని దానిపైన గ్రీన్ కలర్ది పైన ఉండే పీల్ తీసేసి లోపలంతా కొంచెం కుక్ చేస్తాడనమాట. స్మెల్ బాగుంది అని చెప్పేసి వాళ్ళు ఇంకా తిందాం అనుకుంటారు. అప్పుడే ఇంకా అక్కడ ఇంకా కొంచెం ఏదో వైలెట్ కలర్లోది అలా దోగ్జా ఏదో తాగుతూ ఉంటాడనమాట. దాన్ని శాప్ అంటారంట. అది ఇంకా ఆ స్టెమ్స్ది ఇంకా వాళ్ళు తీసింటారు కదా, అవి రెండు కలిసి ఒకేసారి తాగితే బాగుంటుంది అన్నట్లు దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. ఇది చాలా బాగుంది, నువ్వు నిజంగానే చెఫ్ అయిపోవచ్చు అన్నట్లు హన్సోయంగ్ అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారా. అప్పుడే యూజన్ యుగ్ని అలా ఆవిడ దగ్గర వదిలేయడం కరెక్టేనా అన్నట్లు హన్సోయంగ్ అడుగుతుంది. ఏం జరిగిందంటే దోగ్జా వచ్చేసి పాయిజన్ రెవెలర్ దగ్గర అంటే లీ సోల్హా దగ్గర యూజన్ యుగ్ని వదిలేస్తాడనమాట. యూజింగ్ హిట్ని తీసుకొని నువ్వు గేబాంగ్ డిస్ట్రిక్ట్కి వెళ్ళిపో అని చెప్తాడనమాట తనకి. అక్కడికి వెళ్ళిపోయినావంటే అక్కడ మిలిటరీ బేస్లో నీకు యూనిట్ 5603లో ఒకరి అతను కనిపిస్తాడు, అతను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాడు అన్నట్టు చెప్తాడనమాట. దోగ్జా ఏమనుకుంటాడంటే నార్మల్గా అయితే ఇంకా వేరే వేరే రెగ్రెషన్స్ ఉంటాయి కదా, ఈ రెగ్రెషన్లో కాకుండా ఆ రెగ్రెషన్లో తను ఇన్ఫెక్ట్ అవ్వదు కదా, అలాంటి టైంలో తన్ని పాయిజన్ రెవెలర్ అని అనరనమాట, తన్ని సెయింట్ ఆఫ్ హీలింగ్ అనేవాళ్ళు అనమాట. సో అందుకనే దోగ్జా నమ్ముతాడనమాట తనని కొంచెం. సో ఈ రెగ్రెషన్లో కూడా తను ఇంకా పాయిజన్ రెవెలర్ నుంచి మారిపోయి మామూలుగా ఆ సెయింట్ లాగా అవుతుందేమో అన్నట్టు దోగ్జా ఊహించుకుంటాడనమాట. ఇంకపోతే దోగ్జా చెప్తా ఉంటాడు హన్సోయంగ్కి, ఆ పాయిజన్ రెవెలర్ వచ్చేసి ముందు నుంచి ఎప్పుడే చెడ్డ పర్సన్ కాదు, తను ఆ పారాసైట్ ఇన్ఫెక్షన్ వల్ల అలా తయారైంది అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడే మనం పక్కన యూసంగాని చూస్తామన్నమాట. అప్పుడే దోగ్జా అంటూ ఉంటాడు, సంగా నాకు తెలుసులే సంగా, నువ్వు ఆల్రెడీ మేల్కొన్నావని, వచ్చి మాతో పాటు తిను అని దోగ్జా పిలుస్తాడనమాట. సంగా ఏమో రెస్పాన్స్ ఇవ్వదు. అయితే నువ్వు పడుకున్నావా, సరేలే అయితే మేము నీ షేర్ కూడా తినేస్తాం, అయితే ఈ పీస్ కూడా చూడ్డానికి చాలా బాగుంది అన్నట్టు దోగ్జా అంటూ ఉంటే ఇంకా దోగ్జా వచ్చేసి హన్సోయంగ్తో అంటాడు, నువ్వు తినేది అయిపోయింటే నువ్వు లేసేయని అంటూ ఉంటే ఎందుకు లేవాలి అన్నట్టు హన్సోయంగ్ అడుగుతుందా, ఏంటి సీరియస్గానే అడుగుతున్నావా, నీకు తెలీదా ఆన్సరు అంటాడనమాట దోగ్జా. అంటే ఏంటంటే హన్సోయంగ్ అంటే యూసంగాకి పడదు కదా, సో అందుకే హన్సోయంగ్ ఉండడం వల్ల యూసంగా లేసాడా తినాలనుకోవడం లేదనమాట. ఇంకా అందుకే అలా జరుగుతుందని దోగ్జాకే తెలుసు, హన్సోయంగ్కి తెలుసు అనమాట. అందుకే లేసి పొమ్మంటే సరేలే వెళ్ళిపోతున్నా అన్నట్లు లేసి వెళ్ళిపోతుందనమాట. ఇంకప్పుడే ఇంకా యూసంగా తింటూ ఉంటుందా, మెల్లిగా తిను అని చెప్పేసి దోగ్జా చెప్తూ ఉంటాడు. ఇది చాలా బాగుంది అన్నట్టు సంగా అంటూ ఉంటుంది. ఇంకా దోగ్జా గమనిస్తాడనమాట,
ఇప్పుడు తన్ని చూస్తుంటే నాకు తెలిసిన సంఘాలాగానే ఉంది మొత్తానికి. కానీ అసలు 1 మంత్ అయింది ఈ వరల్డ్ మొత్తం మారిపోయి. సో వేరే వాళ్ళని కాపాడడం కోసం సంఘ అసలు ఎవరిని అంటే మామూలుగా సంఘకి ఇట్లా ఎవరినైనా చంపడం ఇదంతా ఇష్టం లేదు కదా. కానీ ప్రజల్ని కాపాడడం కోసం వేరే వాళ్ళని చంపాల్సింది వచ్చినా కూడా ఇప్పుడు సంఘ చంపుతుందన్నమాట. సో అసలు తను ఇప్పుడు ఏ హెసిటేషన్ లేకుండా ఆ డ్యాగర్ని తిప్పడం చూస్తుంటే అసలు నాకు అర్థమైంది తను చాలా మారిపోయింది. తనే కాదు మొత్తం వరల్డే మారిపోయింది అన్నట్లు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడా. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి వెళ్ళలేం కదా అన్నట్లు ఇంకా సంఘ అంటూ ఉంటుందన్నమాట. అంటే కొంచెం బాధగా ఏడుస్తున్నట్టు అట్లా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా దోగ్జా అంటాడు, సంఘ అసలు ఇప్పుడు జరిగిన దాంట్లో అసలు నీ తప్పే లేదు సంఘ అని అంటాడనమాట. అక్కడ చూస్తూ ఉంటే చాలామంది అలానే కొట్లాడుకుంటూ ఉంటారనమాట. హే ఇది నాది, వెళ్ళి నన్ను వదిలే. ఇంకా కొంత పిల్లలు అయితే అమ్మ అమ్మ అని ఏడుస్తుంటారనమాట. అంటే ఈ ప్రపంచం మొత్తం మారిపోయింది కదా, దీనికి నీకు ఏ సంబంధం లేదు, ఇదంతా నీ తప్పు కాదు అన్నట్లు ఇంకా దోగ్జా చెప్తాడనమాట. ఆ మాటలు విని సంఘ అయితే చాలా ఏడ్చేస్తుందనమాట. అసలు దోగ్జా అనుకుంటాడు ఇంకా 5th సినారియో స్టార్ట్ అవ్వడానికి 1 వీక్ మాత్రమే ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు మొత్తానికి డిజాస్టర్ ఆఫ్ హెల్ ఫైర్ డ్రాగన్ ఉంటుంది కదా, అది డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ మింగిల్స్ అని ఈ రెండింటిని మేము ఎలాగోలా అంతం చేసేసాం. ఇంకా మాకు చాలా మిగిలాయి. ఇంకా యూజింగ్ క్యూక్ని వచ్చేసి తను తొందరగానే లేస్తాడనమాట. యూజింగ్ క్యూక్ ఇంకా లీ హ్యూంగ్ జంగ్ కలిసి వస్తారు అన్నట్లు, వెస్ట్కి వెళ్తారు అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు లియూ సోల్హాకి ఆ క్యాంప్కి వెళ్ళమని చెప్పింటాడు కదా ఒక చోటికి. అక్కడ ఎందుకు వెళ్ళమని చెప్పింటాడంటే అక్కడ లీ హ్యూంగ్ జంగ్ ఉంటాడనమాట, అందుకే వెళ్ళమని చెప్పింటాడు. సో ఇంకా రూరల్ ఆఫ్ వాండరర్స్ ఉంటుంది కదా, తనేమో ఆ నార్త్కి వెళ్ళిపోయి ఉంటుంది. నార్త్ని వాళ్ళు చూసుకుంటారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి సెంటర్ డిజాస్టర్ ఒకటి మిగిలి ఉంటుంది అనమాట. ఇప్పుడు దోగ్జా దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కానీ అన్నిటికంటే ముందు అన్నట్టు ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా యూసంగ్ వచ్చేసి అక్కడ సైడ్లో పడుకొని ఉంటుందా. అప్పుడే దోగ్జా అంటాడనమాట, నువ్వు తొందరగా బయటకు వచ్చి నీ ఐడెంటిటీని రివీల్ చేస్తే నాకు నచ్చుతుంది అన్నట్లు చెప్తూ ఉంటే, ఏంటి ఇంకా నేను చెప్తున్నా లేవడం లేదా, అసలు నువ్వు ఎందుకు నన్ను గమనిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు, నువ్వు ఇలా చాలాసేపు నుంచి వేస్తున్నావు, నేను కూడా గమనిస్తూనే ఉన్నాను, నాకు మొత్తానికి తెలిసిపోయింది అని చెప్పేసి ఆ కత్తిని సంఘకి మీద పెడతాడన్నమాట, సంఘ ముఖం దగ్గర పెడతాడన్నమాట దోగ్జా వచ్చేసి. అంటే దోగ్జాకి అదంతా ఎలా అర్థమై ఉంటుందంటే ఆ గ్రేట్ 7 ప్లాంట్ స్పీసీస్ ఉంటాయి కదా, యానాస్ప్లిటా అనేది, వాళ్ళు ఇప్పుడు తినేది అదే అనమాట. సో అలాంటిది ఆ శాప్ అనేది అంటే డ్రింక్ లాగా ఉంది కదా, అది లేకుండా తాగలేమన్నమాట. ఎందుకంటే అలా తాగితే చాలా ఎఫెక్ట్ ఉంటుంది, వెరీ స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. కానీ తను అది కూడా తాగగలిగింది. అంటే ఖచ్చితంగా ఇదేదో దోగ్జాకే అర్థమైపోయి ఉంటుంది, ఏదో కొంచెం డిఫరెంట్గా ఉందనేసి. సో నీకు కూడా తెలుసు కదా, నాకు నా పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను ఏమైనా చేస్తాను, సో నువ్వు తొందరగా లేచి నాతో మాట్లాడితే నీకే మంచిది అన్నట్టు దోగ్జా తన మెడ పైన కత్తి పెడతాడనమాట. సో నీ ఇన్కార్నేషన్ని నేను చంపేస్తాను నీ ముందరే, నువ్వు ఇప్పుడు రాకపోతే అన్నట్లు ఇంకా దోగ్జా అంటే ఇంక అప్పుడే సంఘ వచ్చేసి కళ్ళు తెడుస్తుందా, సంఘ కళ్ళు కలర్ మారిపోతాయన్నమాట, ఎల్లో కలర్లో వచ్చేస్తాయన్నమాట. తను అప్పుడే లేస్తుందన్నమాట. అప్పుడే దోగ్జాకి నోటిఫికేషన్ వస్తుంది, మెంటల్ షాక్ వల్ల ఆఫ్సెట్ అయిపోయి ఉంటుందంట 4th వాల్ వచ్చేసి. అక్కడ మొత్తం అప్పుడే సంఘాన్ని చూస్తూ ఉంటాం అనమాట. సంఘ కొంచెం వేరేలాగా ఉంటుందన్నమాట. అంటే సంఘాన్ని కాన్స్టిట్యూషన్ వచ్చేసి సంఘ బాడీలోకి ఎంటర్ అయిపోయి ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అన్నట్టు లేస్తుందనమాట. అసలు ఇంకా దోగ్జా అనుకుంటాడు మొత్తానికి వాళ్ళని చూపించేస్తున్నారా అన్నట్లు అనుకుంటాడు. అవేంటో కాదు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఒలంపస్ అనమాట. వాళ్ళు ఒకరు కాదు ఇద్దరు కాదనమాట, వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో ఇంకా మనకి వేరేది కొంచెం షార్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అదేంటంటే ఈ వేస్ ఆఫ్ సర్వైవల్ అనే వరల్డ్ ఉంది కదా, ఈ వరల్డ్లో కాన్స్టిట్యూషన్స్ అనేవి 2 మెయిన్ టైప్స్గా డివైడ్ చేయబడి ఉంటాయంట. అవేంటంటే ఒకటి కొన్ని కాన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఫ్రీగా కాన్స్టిట్యూషన్స్ ఉంటాయంట, అంటే ఎవరితో ఏం పట్టించుకోకుండా ఎవరి కొద్దీ వాళ్ళు ఫ్రీగా ఉంటాయి అనమాట. ఇంకా కొన్ని కాన్స్టిట్యూషన్స్ అయితే ఒక స్పెసిఫిక్ నెబుల్లా అని ఒకటి ఉంటుంది, దానికి సంబంధించి ఉంటాయన్నమాట. సో కొన్ని వచ్చేసి ఫేమస్ నెబుల్లాస్ ఉన్నాయంట. అవేంటంటే ఈ ఎర్త్లో ఉండే మైథాలజీస్కి సంబంధించినటువంటి, ఎలా అంటే ఆస్గార్డ్ అంటే అది నార్స్ మైథాలజీకి సంబంధించింది. నెక్స్ట్ ఏడెన్, అది బైబిలిక్ మైథాలజీకి సంబంధించింది. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు దోగ్జా ముందర ఉంది కదా, అదే అనమాట, అది నెబుల్లా ఒలంపస్కి సంబంధించింది అనమాట. అప్పుడే ఆ సంఘ వచ్చేసి అంటూ ఉంటుంది అనమాట, సంఘ అంటే సంఘ లోపల ఉండే కాన్స్టిట్యూషన్ అంటూ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషివి ఇంత ఎస్టీమ్ అండ్ స్టార్స్ అయిన మమ్మల్ని ఇంత డిస్రెస్పెక్ట్ చేయాలని ఎలా అనిపించింది అసలు నీకు అన్నట్లు అంటూ ఉంటాయన్నమాట అవేమో. అప్పుడు దోగ్జా అంటాడు, హే ఆగా అసలు నువ్వు ఆ నిజమైన గాడ్ కాదు అసలు, ఎందుకు ఇంత పోజ్ కొడుతున్నావు అన్నట్టు దోగ్జా అంటాడనమాట. ఇంకప్పుడే అది వచ్చి ఆశ్చర్యపోతుంది, ఏంటి నాతో ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్లు. అప్పుడే ఇంకా దోగ్జా అంటాడు, అందరికంటే లీస్ట్ ప్లాసిబిలిటీ వచ్చేది నీకే అయి ఉంటుంది అందరిలో చూసుకుంటే, అదే ఎవరంటే అబాండన్డ్ లవర్ ఫ్రమ్ ది లైబర్నీత్.
అయినా ఎవరికి తెలుసు అసలు ఆ ప్లాజిబిలిటీ కాస్ట్ని తగ్గించుకోవడానికి వాళ్ళు నీలాంటి రిప్రజెంటేటివ్ని పంపిస్తారని ఎవరు మాత్రం అనుకుంటారు ఏంటి. అయినా ఒలంపస్ అయినా కూడా అసలు ఏంటి నీలాంటి దాన్ని ఎందుకు పంపించారు అన్నట్లు ఇంకా దోగ్జా అంటూ ఉంటాడనమాట. అసలు ఇంకా అది అప్పుడే దోగ్జాని అటాక్ చేస్తుందనమాట, అటాక్ చేయాలని చెప్పేసి. కానీ అప్పుడే వచ్చేసి పైనుంచి ఎంతో ఉరుములు మెరుస్తూ ఉంటాయన్నమాట. అప్పుడే ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, అసలు ఛాన్సే లేదు, ఇలాంటి స్టేట్లో నన్ను అటాక్ చేయడం అనేది అసలు కుదిరే పనే కాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసినారనుకో వాళ్ళకి మళ్ళీ ప్లాజిబిలిటీ అప్లై అవుతుందన్నమాట. సో అందుకే వాళ్ళు అసలు నన్ను ఏం చేయలేరు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ ప్లాజిబిలిటీ వీళ్ళ మీద ఎఫెక్ట్ ఇచ్చిందనుకో వాళ్ళకి వచ్చే లాసెస్ నుంచి అంత తొందరగా కోలుకోలేరు అనమాట అసలు. అప్పుడే ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు, నాకు తెలిసి మన మధ్యలో ఎక్కువ టైం ఉన్నట్టు లేదు, తొందరగా కానిద్దామా, సరే స్ట్రైట్గా ఒక పాయింట్కి వద్దాం, అందులో నువ్వే ఆలోచించు, ఆఫ్టర్ ఆల్ అప్పుడే నీ మీద చాలా కాన్స్టలేషన్స్ అవుటర్ గాడ్స్ నీ మీద నోటీస్ చేశాయి అన్నట్టు చెప్తూ ఉంటాడు దోగ్జా. అయినా ఒక ఆఫ్టర్ ఆల్ మనిషివి నీకు ఇదంతా ఎలా తెలుసు అన్నట్లు ఆ కాన్స్టలేషన్ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నీకు అంత ఇంపార్టెంట్ అది తెలుసుకోవడము, ఇక్కడికి నువ్వు జస్ట్ నాతో ఆర్గ్యూ చేయడానికే వచ్చావా అన్నట్లు ఇంకా దోగ్జా అడుగుతూ ఉంటాడనమాట. సరే ఒక పని చేద్దాం, నేను నిన్ను 3 క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు నా 3 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పావంటే నేను కూడా నీకు 3 ఆన్సర్స్ ఇస్తాను అన్నట్టు దోగ్జా అంటాడనమాట. ఏంటి నువ్వు నాతో 3 ఎక్స్చేంజ్ని ఆడాలనుకుంటున్నావా, 3 క్వశ్చన్ ఎక్స్చేంజ్ అంటూ ఉంటాడనమాట. మామూలుగా అయితే ఇది దోగ్జాకు తెలుసు అనమాట, ఈ 3 క్వశ్చన్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది కదా, ఇది మామూలుగా కాన్స్టలేషన్స్కి మధ్యలో ఉండే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కోసం యూస్ చేస్తారనమాట, ప్లాజిబిలిటీ కాస్ట్ని తగ్గించుకోవడం కోసం. సో అలాంటిది నువ్వు నాతో ఇలాంటివి చేస్తావా అన్నట్లు ఆ కాన్స్టలేషన్ అడుగుతూ ఉంటే నువ్వు చేస్తావా లేదా అన్నట్టు దోగ్జా అడుగుతాడనమాట. సరే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ 3 క్వశ్చన్ ఎక్స్చేంజ్ని అన్నట్లు కాన్స్టలేషన్ చెప్తుందనమాట. ఇంకప్పుడే ఏంటో 3 షెల్స్ లాగా వస్తాయన్నమాట వాళ్ళిద్దరు ముందర. ఇంకప్పుడే ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఈ సాక్రెడ్ 3 క్వశ్చన్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నట్లు వస్తుందన్నమాట. సో ఇప్పుడు బోత్ పార్టీస్ దగ్గర 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో వాళ్ళు దానికి ఆన్సర్ చెప్పాలన్నమాట వేరే వాళ్ళకి. సో మీరు 3 క్వశ్చన్స్ అడగచ్చు, కానీ అది అడిగిన తర్వాత ఆన్సర్ ఖచ్చితంగా నిజమై ఉండాలన్నమాట. అంతేకాకుండా వాళ్ళకి ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది, ఒక క్వశ్చన్కి మాత్రం వాళ్ళు ఆన్సర్ చేయకపోకుండా ఉండొచ్చు అనమాట. ఈ 3 క్వశ్చన్లు కంప్లీట్గా అడిగేంత వరకు ఈ 3 క్వశ్చన్ ఎక్స్చేంజ్ అనేది స్టాప్ అవ్వదు అనమాట. సో ఆ 3 అడిగితే కంప్లీట్గా అయిపోయినట్టు, అందులో ఆన్సర్స్ కూడా ఖచ్చితంగా ఇచ్చేసి ఉండాలన్నమాట. అప్పుడే దోగ్జా అంటాడు, సరే ఫస్ట్ నేను వెళ్తాను అంటే ఫస్ట్ నేను అడుగుతాను అంటాడనమాట. ఫస్ట్ అసలు మీరందరూ కలిసి యూసంగ బాడీనే ఎందుకు ప్రొసెస్ చేశారు, అందులో మీ బేస్ వచ్చేసి ఈ వరల్డ్లో కాదు కదా, అవతల ఉంటుంది కదా, అంటే ఈ వరల్డ్లో ఇటు సైడ్ కాదు కదా, అవతల సైడ్ ఉంటుంది కదా, మీరు ఎందుకు తన బాడీనే చూస్ చేసుకున్నారు, అయినా మీరు అసలు ఇప్పుడు ఉన్న సినారియోస్తో చాలా బిజీగా ఉంటారే, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నట్టు ఇంకా దోగ్జా అడుగుతాడనమాట. మేము ఇక్కడికి ఈ వరల్డ్ యొక్క సింగులారిటీస్ని మానిటర్ చేయడానికి వచ్చాము అని తన ఆన్సర్ చెప్తుంది కాన్స్టలేషన్. అది కరెక్టే అనమాట. ఆ లైట్ ఆగిపోతుంది అనమాట ఫస్ట్ బ్యాలెట్ది. ఇంకా దాని తర్వాత ఏంటి సింగులారిటీనా అని దోగ్జా అడిగితే ఏంటి ఇది నీ సెకండ్ క్వశ్చనా అని ఆ కాన్స్టలేషన్ అంటే లేదులే ఇప్పుడు వద్దులే అన్నట్టు దోగ్జా అడగాడు అనమాట దాని గురించి. సో అప్పుడే ఆ కాన్స్టలేషన్ ఉంటుంది కదా, అబాండెండ్ లవర్ ఫ్రమ్ లైవ్ అనేది తను అడుగుతుంది అనమాట ఫస్ట్ బ్యాలెట్ క్వశ్చన్. నీ ట్రూ ఐడెంటిటీ ఏంటి అని దోగ్జాని అడిగితే ఏంటి నాదా, నువ్వు మానిటర్ చేస్తున్న సింగులారిటీస్లో నేను కూడా వన్ ఆఫ్ ది సింగులారిటీని అని దోగ్జా చెప్తాడనమాట. ఏంటి నీకు అసలు దాని గురించి ఎలా తెలుసు అని ఆ లైబర్ని ఆశ్చర్యపోతుంది అనమాట. అంటే దోగ్జా కూడా యాక్చువల్గా తెలియదు అనమాట సింగులారిటీ అంటే ఏంటో, కానీ జస్ట్ ఒక అంటే చీకట్లో రాయేసినట్టు అలా ట్రై చేస్తాడు, అది సక్సెస్ అయి ఉంటుంది. ఇంకా దోగ్జా అంటాడు, ఏంటి అయితే నేను కూడా ఒక సింగులారిటీనా, అసలు నేను ఇది పని చేస్తుంది అనుకోలేదు అన్నట్టు దోగ్జా అంటాడనమాట. ఇంకా దోగ్జా అంటాడు అంటే ఆ లైబర్నీతో వచ్చేసి కొంచెం కోపంగా చూస్తుంటే దోగ్జా అంటాడు, హే అంత కోపంగా ఉండకూడదు, మీరు కూడా ఇలాంటి మెథడ్సే కదా నార్మల్గా యూజ్ చేసేది అన్నట్లు అంటూ ఉంటాడు అనమాట దోగ్జా. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఈ 3 క్వశ్చన్ ఎక్స్చేంజ్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైం ఈ ప్రాఫిట్ కోసమే చేస్తారు, సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ నాకు ప్రాఫిట్గానే ఉన్నాయి అట్లా అనుకుంటూ ఉంటాడు. సరే ఇది నా సెకండ్ క్వశ్చన్, అసలు నేను సింగులారిటీ అవ్వడానికి అసలు మీనింగ్ ఏంటి, అంటే నేను ఇందాక సింగులారిటీ అని ఒప్పుకున్నావు కదా, అసలు దాని మీనింగ్ ఏంటి అసలు అన్నట్టు దోగ్జా అడుగుతాడనమాట. అప్పుడే ఇంకా ఆ కాన్స్టిట్యూషన్ చెప్తుంది, అంటే నీలాంటి వాళ్ళని సింగులారిటీస్ అంటారు అన్నట్లు అంటుందా. దోగ్జా అంటాడు, హే కరెక్ట్గా ప్రాపర్గా ఆన్సర్ చెయ్యి, ఇలా ఎట్లా పడితే అలా చెప్పొద్దు, ఎందుకంటే ఇది ఎక్స్చేంజ్, నువ్వు అసలు ఆ ఎండ్ కూడా కాదు నువ్వు ఇలా సరిగ్గా ఆన్సర్ చెప్తే అన్నట్టు దోగ్జా అంటాడనమాట. ఇంకప్పుడే కొంచెం ఆలోచించి అది చెప్తుందనమాట ఆన్సర్. టెక్నికల్గా చెప్పాలంటే ప్రాపసీలో కొంతమందిని మెన్షన్ చేస్తారనమాట, అలాంటి వాడివి నువ్వు అన్నట్లు ఇంకా అది చెప్తుందనమాట. సో నువ్వు మామూలుగా ఫస్ట్ నుంచే మానిటర్ చేయాలని లేదు నిన్ను మాత్రం, కానీ నిన్ను మధ్యలో కోయిన్సిడెన్స్గా కనిపెట్టారు, అప్పటి నుంచి నిన్ను మానిటర్ చేస్తున్నాము,
మామూలుగా అయితే ఫస్ట్ నుంచి మేము మానిటర్ చేయాలనుకుంది వేరే వాళ్ళని. మామూలుగా అయితే ఎలాంటి వాడిని మేము మానిటర్ చేస్తూ ఉంటామంటే, వాడు ఉండడం వల్ల మాకందరికీ అసలు చాలా ఇబ్బంది. అందులో ప్లాజిబిలిటీని డిస్ట్రాయ్ చేయగలిగేవాడు ఒకడున్నాడు. సో అలాంటి వాడిని మేము సింగులారిటీస్ అంటాము. వాడిని మాత్రమే మేము మానిటర్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ మధ్యలో కోఇన్సిడెన్స్గా నువ్వు కనపడ్డావు, నిన్ను కూడా ఇలా మానిటర్ చేయాల్సింది వచ్చింది అన్నట్టు చెప్తూ ఉంటుందన్నమాట. దోగ్జా ఆలోచిస్తాడు. ఆహా, అయితే మొత్తానికి సింగులారిటీ అంటే ఇదా అన్నట్లు ఆలోచిస్తాడు. ఇంకా అప్పుడే చేసి, సరే నీ ఆన్సర్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను నా క్వశ్చన్ని అన్నట్లు ఇంకా అది అడుగుతుందన్నమాట కాన్స్టిట్యూషన్. వచ్చే స్పాన్సర్ సెలెక్షన్లో నువ్వు అసలు ఏ కాన్స్టిట్యూషన్ని చూస్ చేసుకుంటావు అన్నట్టు దోగ్జాని అడుగుతుందన్నమాట. ఇంకా దోగ్జా షాక్ అయిపోతాడు. అసలు ఏంటి, అసలు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. కాన్స్టిట్యూషన్స్ ఏమో ఉంటాయి కదా, మామూలు కాన్స్టిట్యూషన్స్ వీటిని గమనించేది, అవేమో ఆలోచిస్తూ ఉంటాయన్నమాట. అసలు ఏంటి నర్వస్గా ఉంటారనమాట దోగ్జా, ఎవరి పేరు చెప్తారా అన్నట్టు. దోగ్జా అంటాడు, ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వను, ఎందుకంటే ఇప్పుడే నేను రివీల్ చేసేసానంటే తర్వాత ఫన్ ఏముంటుంది అసలు, అందరు దానికోసం ఎదురు చూడాలి కదా అన్నట్టు దోగ్జా అంటాడు. సో దోగ్జాకి ఒక రైట్ ఉంటుంది కదా, ఒక క్వశ్చన్ని మాత్రం డిక్లైన్ చేయొచ్చని, ఆ రైట్ యూస్ చేసేసి ఉంటాడనమాట. సో అయితే మొత్తానికి ఇది లాస్ట్ క్వశ్చను అన్నట్టు ఇంకా కాన్స్టిట్యూషన్ అంటుందన్నమాట. అప్పుడే ఆ కాన్స్టిట్యూషన్ అడుగుతుందన్నమాట, అసలు మేము నిన్ను మానిటర్ చేస్తున్నామని ఎలా తెలిసింది, అసలు ఎక్కడి నుంచి తెలిసింది అన్నట్టు అడుగుతుందన్నమాట. ఎందుకంటే దోగ్జా ఇందాక నన్ను మీరు మానిటర్ చేస్తున్నారా అన్నట్టు కొంచెం అట్లే అడుగుతాడనమాట. అందుకు అడుగుతుందన్నమాట, ఎలా తెలుసు వీడికి అన్నట్టు. దోగ్జా అనుకుంటాడు, అయితే ఫస్ట్ నుంచి ఈ క్వశ్చన్ అడగడానికి కోసమే అనుకుంటాను తను ఇంతవరకు వెయిట్ చేస్తుంది. సో ఇప్పటి వరకు నన్ను ట్రూ ఐడెంటిటీ అడిగింది, అది వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు స్పెసిఫిక్గా నన్ను ఆన్సర్ కూడా అడుగుతుంది కదా, ఇప్పుడు ఏం చెప్పాలి అన్నట్టు దోగ్జా ఆలోచించి, నేను ఒక నోవెల్ని చదివాను, బాగా చదివేవాడిని ఒక నోవెల్ని అన్నట్టు అంటుంటే తనకు అర్థం కాదు ఎందుకు చెప్తున్నాడు అదంతా, ఏంటి అని అడుగుతుందనమాట. అప్పుడు దోగ్జా చెప్తాడు, ఆ నోవెల్ బాగా చదివిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఇప్పుడు దోగ్జా ఆన్సర్ చెప్పిన తర్వాత కూడా అక్కడ చూస్తే లైట్ వెలుగుతూనే ఉంటుందన్నమాట. ఏంటి, నేను ఆన్సర్ చెప్పినా కూడా అసలు ఆ లైట్ ఆఫ్ కాలేదు అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళకి ఇంకా అర్థం కాలేదు, ఆన్సర్ దోగ్జా చెప్పిన విధానం అర్థం కాలేదన్నమాట. సో దోగ్జా ఏమనుకుంటాడంటే, నేను ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్గా వేస్ ఆఫ్ సర్వైవల్ చదివానని కూడా చెప్పలేడనమాట డైరెక్ట్గా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చెప్పాలి ఆన్సర్ అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా కొంచెం ఆలోచించి చెప్తాడు, సో నువ్వు బాగా గమనిస్తే మేము ఉన్నాం కదా కొరియన్స్మి, మాకు మైథాలజీ గురించి చాలా తెలుసు అని చెప్తూ ఉంటే, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అన్నట్టు ఆ కాన్స్టిట్యూషన్ అడుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు దోగ్జా చెప్తాడు, మీ మిత్స్ ఉన్నాయి కదా, అవన్నీ మాకు కంట్రీలో చాలా పాపులర్, మాకు వాటన్నిటి గురించి చిన్నప్పటి నుంచే కార్టూన్స్ లాగా మాకు చెప్పేవాళ్ళు. సో మేము అలాంటి కార్టూన్స్ కూడా బాగా చూసేవాళ్ళం, అందువలన నాకు బాగా తెలిసాయి మీ గురించి. అందులో నీకు కూడా తెలీదా ఏంటి, మీరు చాలా ఫేమస్ కొరియాలో చెప్పాలంటే అన్నట్టు అంటూ ఉంటాడు దోగ్జా. ఇంకప్పుడే ఏంటి, అసలు ఇది అసాధ్యం, అది అయ్యే ఛాన్సే లేదు, అయినా ఇలాంటి కంట్రీలో అసలు ఇక్కడ దీని గురించి తెలిసే ఛాన్సే లేదు అని ఆ కాన్స్టిట్యూషన్ అంటూ ఉంటే, ఇంకప్పుడు దోగ్జా అంటాడు, క్రీట్ ఐలాండ్కి చెందిన లైబర్నీత్ ఇంకా హాఫ్ మ్యాన్ హాఫ్ బుల్ మాన్స్టర్ మీ లవర్ ఎవరైతే నేను అబాండన్ చేశారో తనే కదా, అతను మిమ్మల్ని అబాండన్ చేసి ఆ నాక్సోస్ ఐలాండ్లో పెట్టేశాడు, మిమ్మల్ని ట్రాప్ చేసేసి. అందులో మీ ఫిజికల్ అఫైర్స్ ఆ డయాన్సిస్తో ఇంకా ఇవన్నీ చెప్తూ ఉంటాడు అనమాట దోగ్జా. ఏంటి ఇంకా కంటిన్యూ చేయమంటావా అని అంటుంటే, వద్దు వద్దు నాకు అర్థమైంది ఆపేసే అని అంటూ ఉంటుంది అనమాట లైబర్నీత్ వచ్చేసి. మొత్తానికి ఆ గేమ్ అయిపోయి ఉంటుంది అక్కడికి. ఇంకా అప్పుడే అది అంటూ ఉంటుందన్నమాట, అసలు ఏంటి, అసలు ఇక్కడ ఇంత చిన్న దాంట్లో ఇంత చిన్న కంట్రీలో అసలు మీకు ఎలా తెలిసింది నా స్టోరీ అన్నట్లు అంటూ ఉంటే, దోగ్జా క్వశ్చన్ మిగిలి ఉంటుంది కదా, అది అడుగుతాడు దోగ్జా చేసి, ఇదిగో నా లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, అసలు ప్రాపసీలో మీకు వచ్చిన కంటెంట్స్ గురించి చెప్పండి అన్నట్లు అడుగుతాడనమాట. మీకు ఏమొచ్చాయి ప్రాపసీలో రిసీవ్డ్ అయినట్టే ఏంటి అని అడిగితే, అది నేను చెప్పలేను అంటుందన్నమాట. సో లాస్ట్కి అది కూడా చెప్పదనమాట ఆన్సర్, తనకు కూడా రైట్ టు డిక్లైన్ ఉంటుంది కదా, అది యూజ్ చేసేస్తుంది అనమాట. దోగ్జా అనుకుంటాడు, నాకు ముందే తెలుసు ఇది ఇట్లా యూజ్ చేస్తుందని, కానీ ఏం చేద్దాం, ఒకసారి ట్రై చేశాను, నాకు ఆన్సర్ దొరకచ్చేమో అనే ఆశతో, కానీ దొరకలేదు, ఏం చేద్దాం ఏంటి. అందులో ముందే చెప్పాలంటే దోగ్జాకి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చనే ఇదనమాట, మెయిన్ దోగ్జాకి ఇదే తెలుసుకోవాలని ఉంటుంది. మొత్తానికి ఆ గేమ్ మాత్రం అయిపోయి ఉంటుంది అనమాట. అవి మాయమైపోతాయి, ఇంకా బ్యాలెట్స్ అని మాయమైపోతాయి. ఇంకప్పుడే ఆ కాన్స్టిట్యూషన్ అంటూ ఉంటుంది, నా హస్బెండ్ ఇంతవరకు కొంచెం ఏదో అమ్యూజ్మెంట్ కోసం నీ స్టోరీని వినాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు ఫన్ అయిపోయింది, గేమ్ అయిపోయింది, ఇక్కడికి నేను రావడానికి కూడా కారణం అదే. సో మేము ఒలంపస్మి, నేను నీకు లాస్ట్కి ఒక వార్నింగ్ ఇస్తున్నాం, మాతో ఇంటర్ఫియర్ మాత్రం అవ్వద్దు అసలు. ఒకవేళ నువ్వు ఈ వరల్డ్ నిజంగానే కాపాడాలనుకుంటే ఈ అమ్మాయిని ఎక్కడి నుంచైనా ఆపకూడదు నువ్వు అసలు, ఎందుకంటే ఈ అమ్మాయి వచ్చేసి ఈ డిస్ట్రక్షన్ని ఆపడానికే ఉంది అన్నట్లు ఇంకా కాన్స్టిట్యూషన్ చెప్తూ ఉంటుందన్నమాట.
అసలు యూసంగానే ఎందుకు అని దోగ్జా అడుగుతాడనమాట. రీజన్ వెతకడంలో మీకు అసలు అర్థమే లేదు, అసలు ఎందుకో అవసరం కూడా లేదు, మొత్తానికి నేను చెప్పింది విను అనేసి అది చెప్తుందనమాట. అంటే ప్రతి దానికి ఫేట్ అని చెప్తూ ఉంటారనమాట. ఫేట్ ఈ అమ్మాయిని ఎంచుకుంది అలా చెప్తూ ఉంటే దోగ్జా అనుకుంటాడు వీళ్ళు ప్రతి దానికి ఫేట్ని యూజ్ చేస్తున్నారు ఎక్స్క్యూజ్గా అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే అది చెప్తూ ఉంటుంది కాన్స్టిట్యూషన్, ఓ ఇన్కార్నేషన్, ఈ సినారియోస్ అన్నీ ఆల్రెడీ ఎన్నుకోబడ్డాయి, ఇంకా దీన్ని మార్చడం కుదరదు, ఇది మన ఫేట్. ఈ స్టార్ స్ట్రీమ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఈ స్టోరీని మొత్తం డిసైడ్ చేస్తుంది. అసలు ఆ కాన్స్టిట్యూషన్స్ ఉన్న ఫేట్ ఇదంతా కూడా అదే డిసైడ్ చేస్తుంది, ఇది ఎప్పుడో చాలా స్టార్టింగ్లోనే స్టార్ట్ అయిపోయింది అన్నట్లు అదంతా చెప్తూ ఉంటే దోగ్జా అడుగుతాడు, అసలు నువ్వు మాట్లాడడానికి మీనింగ్ ఏంటి, నువ్వేమైనా గిగంటో మచ్చా గురించి మాట్లాడుతున్నావా అన్నట్టు దోగ్జా అడిగితే, ఏంటి నీకు ఇలాంటి విషయం కూడా తెలుసా, అసలు రిమార్కబుల్, అసలు నీలాంటి వాడికి, అసలు నీలాంటి పప్పెట్కి ఇదంతా ఎప్పటికీ అర్థం కాదులే, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే ఈ అపోకలిప్స్ ముగిస్తుందో అప్పుడు నువ్వు ఖచ్చితంగా రైట్ సైడే ఉండాలని చూస్ చేసుకోవాలి అన్నట్లు ఏదో చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా కరెక్ట్గా పూర్తిగా కూడా చెప్పదు. అందులోపల ఆ కాన్స్టిట్యూషన్కి ప్లాజిబిలిటీ వస్తుంది అనుకుంటా, ఇంకా అది వెళ్ళిపోతుందనమాట. ఇంకా సంఘ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుందనమాట. దోగ్జా వెళ్ళి పట్టుకుంటాడు సంఘాన్ని. ఇప్పుడు నేను ఖచ్చితంగా తల ఎత్తి వాళ్ళని చూడకూడదు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే దోగ్జా ఫోర్త్ వాల్ కూడా యాక్టివేట్ కాదనమాట. కానీ దోగ్జాకి అర్థమై ఉంటుంది, ఇప్పుడు కానీ నేను తల ఎత్తి చూస్తే అని అనుకుంటూ ఉంటాడా. దోగ్జా తల ఎత్తి చూస్తే అక్కడ ఆకాశం నుంచి ఏదో కనిపిస్తూ ఉంటుందన్నమాట దోగ్జాకి. అయితే మొత్తానికి నేను వాళ్ళనైనా ఫైట్ చేయాల్సింది అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఈ అపోకలిప్స్ వల్ల క్రియేట్ అయిన సినారియోస్ ఉంటాయి కదా, వీటిని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారనమాట. రగ్నరాక్, గిగంటోమాచియా, ఆర్మగెడన్, ఇట్లా డిఫరెంట్ పేర్లు ఉంటాయన్నమాట వాటికి కూడా. ఇంతవరకు అది మాట్లాడింది కదా ఏదో అపోకలిప్స్ గురించి, అది దేని గురించి మాట్లాడుతుందో దోగ్జాకి అర్థం కాదనమాట. కానీ ఒక్కటి మాత్రం దోగ్జా గ్యారంటీగా తెలుసు, అదేంటంటే దోగ్జాకి కూడా నాలెడ్జ్ లేనంతగా ఒకటి ఉంటుందన్నమాట. అది ఏంటో దోగ్జాకి కూడా అర్థం కాదు, అసలు ఏదో ఖచ్చితంగా ఉంది ఒకటి. ఒరిజినల్ నోవెల్ ప్రకారం జరిగితే నేను అనుకున్న ఎండింగ్ నాకు రాదు, ఎందుకంటే ఒరిజినల్ నోవెల్ ప్రకారం చూస్తే ఎండింగ్ ఎప్పటికీ రాదనమాట. సో దోగ్జా అనుకుంటాడు, ఇప్పుడు ఇది సమయం, నా స్టోరీని నేను క్రియేట్ చేయాలి, ఒక మంచి స్టోరీని క్రియేట్ చేయాలి, అసలు ఏమైతే కూడా అసలు దీన్ని ఆలోచించి ఉండకూడదు, అలాంటిది నేను క్రియేట్ చేయాలి అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దోగ్జా లోపల ఫ్యాబుల్ అనేది స్టిరింగ్ అవుతూ ఉంటుందంట సౌల్ లోపల. సో అది ఒక స్టిగ్మా అనేది, ఫస్ట్ స్టిగ్మా అనేది ఇంకా ఓపెన్ అవ్వడానికి ఇప్పుడు ఛాన్స్ ఉందన్నట్టు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అప్పుడే మనం ఇమ్యూన్తార్ని చూస్తాం, అది ఇమ్యూన్తార్ వచ్చేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట. ఇమ్యూన్తార్ ఆలోచిస్తూ ఉంటుంది, ఆ వూల్ఫ్ పరిగెత్తుకుంటూ వస్తుందా, దాని ఆలోచనలు వింటేనే మనకు అర్థమైపోతుంది అది వూల్ఫ్ ఆలోచనలు కాదనమాట. ఏంటి ఈ వూల్ఫ్ బాడీలోకి రావాల్సింది వచ్చింది, కానీ నాకు ఏం చేద్దాం, నాకు కొత్త బాడీ తీసుకోవాలంటే నాకు వీడి తప్ప వేరే ఆప్షనే లేదు అక్కడ, అందుకే నేను ఇమ్యూన్తార్ వూల్ఫ్ది తీసుకోవాల్సింది వచ్చింది, అయినా అలాంటి సిచ్యువేషన్లో నేను బతకడమే గొప్ప అని అనుకుంటూ ఉంటుందన్నమాట. సో మనకి లాస్ట్కి అర్థమవుతుంది అది ఎవరిదంటే యాంటీనస్ ఉంటుంది కదా పారాసైట్ క్వీన్, తన వచ్చేసి ఈ వూల్ఫ్ బాడీకి అటాచ్ అయిపోయి ఉంటుంది అనమాట. పారాసైట్ దానికి ఇన్ఫెక్ట్ అయ్యి ఇంకా తన ఆ బాడీలోకి షిఫ్ట్ అయిపోయి ఉంటుందన్నమాట. ఈ బాడీతో నేను ఎక్కువ కాలం బతకలేను, ఎందుకంటే అందులో ఇది నార్మల్గా కూడా కాదు కదా, న్యూ హోస్ట్ని పారాసైటిక్ లింక్ వల్ల తీసుకున్నందువలన అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. కానీ అయినా కూడా మొత్తానికి నేను అంటే క్రోనోస్ తన ఇల్లు, తన ఇంటిని ధ్వంసం చేసిన, అంటే డిస్ట్రాయ్ చేసిన ఆ హ్యూమన్స్ అందరినీ నేను ఖచ్చితంగా అంతం చేసిన తర్వాతనే వెళ్తాను ఇక్కడి నుంచి అన్నట్లు అనుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడే ఏంటి ఎవరా ఏంటి, ఇది చూస్తుంటే నాకు కొంచెం తెలిసినట్టే ఉంది, ఖచ్చితంగా ఇది ఒక గ్రేట్ ఇన్సెక్ట్ కింగ్ స్పీసెస్దే అయి ఉంటుంది, ఖచ్చితంగా క్రోనస్కి సంబంధించిందే అయి ఉంటుంది, ఖచ్చితంగా నేను ఇలాంటి క్రియేచర్కి నా పారాసైట్ లింక్ చేశానంటే నేను ఖచ్చితంగా రివెంజ్ తీసుకోగలను అన్నట్టు అనుకుని వెతుకుతూ ఉంటుందన్నమాట. అప్పుడే ఏంటి తను అని చూస్తే అప్పుడే గిలియోంగ్ వస్తాడనమాట. అక్కడికి గిలియోంగ్ ఉంటాడు. ఓ నేను ఎప్పుడు ఏంటి ఇలాంటి ఇన్సెక్ట్ని చూడలేదు అన్నట్టు గిలియోంగ్ అంటాడనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే ఇక్కడ దోగ్జాని చూస్తాం అన్నప్పుడు. దోగ్జా చేసి నిద్రపోయి లేచినట్టున్నాడు. హన్షాయిని గమనిస్తుంది దోగ్జాని. ఏంటి లేచావా, ఏంటి నీకేమైనా నైట్ మేర్ వచ్చిందా అంటే అవును అలాంటిదే అన్నట్టు ఇంకా దోగ్జా అంటాడనమాట. దోగ్జా వచ్చేసి అన్ఇంటెన్షనల్గా ఓమ్నిషన్ రీడర్స్ వ్యూ పాయింట్స్కి యాక్టివేట్ చేసేసి చూసింటాడనమాట. అది ట్రిగర్ అయిపోయి ఉంటుంది. దోగ్జా ఎవరిని చూసింటాడంటే ఆ అబ్బాయి ఉంటాడు కదా గిలియోంగ్ని చూసింటాడనమాట. చూడగానే గిలియోంగ్ అని నాకు అర్థమైంది, తను చూడగానే బాగున్నాడని కూడా అర్థమైంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు దోగ్జా. సరే యూసంగా ఎక్కడ అన్నట్టు దోగ్జా అడిగితే తను స్కౌటింగ్కి వెళ్ళింది, బయట ఉంది అన్నట్లు చెప్తుందనమాట హన్సోయింగ్. అయితే మొత్తానికి ప్లాన్ ఏంటి అని తను అడిగితే దోగ్జా అంటాడు, ఏంటి ప్లానా,
నెక్స్ట్ సినారియో వచ్చేంత వరకు వెయిట్ చేయడమే అన్నట్టు చెప్తాడనమాట. ఏంటి నువ్వు అసలు ప్రిపరేషన్స్ లేవని చెప్తున్నావా? నమ్మాలా ఇప్పుడు? నీ దగ్గర యాక్చువల్ ప్లాన్ లేదంటే నేను నమ్మమంటావా అన్నట్టు హన్సోయింగ్ కోపంగా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ సినారియో స్టార్ట్ అవ్వడానికి 5 days మాత్రమే ఉంది. సరే నువ్వు చెప్పినట్టే ఇప్పుడు యూజింగ్ క్యూక్ కానీ వెస్ట్లో చూసేసుకున్నాడు అనుకున్నాం. రూలర్ ఆఫ్ వాండరర్స్ ఉంటుంది కదా, తనేమో నార్త్లో చూసుకుంది అనుకున్నాం. అప్పుడు మధ్యలో ఉండే సెంటర్ గురించి ఏం చేద్దాం ఇప్పుడు అంటూ ఉంటే ఇంకా దోక్ష అంటాడు, ఏం చేస్తామేంటి, మనం దాన్ని ఆపడమే కలిసి అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే హన్సోయింగ్ అంటుంది, హే దానికి ఖచ్చితంగా ఒక షార్ట్ కట్ ఉంది కదా, ఏంటి మర్చిపోయావా అన్నట్టు అంటూ ఉంటే, ఏంటి నువ్వు దాన్ని కూడా కాపీ చేసావా అన్నట్టు ఇంకా దోక్ష వచ్చేసి దాన్ని కోపంగా చూస్తూ ఉంటాడనమాట. నేను ఇంతవరకు నిజంగానే అసలు కాపీ చేయలేదు, ఏమంటే నాకు ఇక్కడ సెంట్రల్ డిజాస్టర్ని ఈజీగా అంతం చేయగలిగే ఒక ఈజీ వే తెలుసు అన్నట్టు అంటూ ఉంటుందన్నమాట హన్సోయింగ్. ఏంటి మొత్తానికి నువ్వు ఈజీ వే తీసుకుంటున్నావా లేదా అని హన్సోయింగ్ అడుగుతుందన్నమాట. అప్పుడే ఇంకా సంగ బయట నుంచి వస్తుందన్నమాట, దోక్ష అని చెప్పి లోపలికి వస్తుందన్నమాట. అంటే దోక్ష వచ్చేసి ఇంతవరకు హన్సోయింగ్తో ఎలా మాట్లాడుతుంటాడు, కానీ ఇక్కడ సంగ రాగానే కొంచెం యాటిట్యూడ్ మారిపోతుందన్నమాట. అప్పుడు హన్సోయింగ్ అడుగుతుంది, ఏంటి ఆవిడ రాగానే కొంచెం యాటిట్యూడ్ మార్చేసావు అన్నట్టు హన్సోయింగ్ అడుగుతుందన్నమాట. ఎందుకంటే నేను తనని ట్రస్ట్ చేస్తాను అని ఇంకా దోక్ష అంటాడు. ఇంకప్పుడే దోక్ష చెప్తాడు, ఆ ప్లాన్ గురించి మనం ట్రావెల్ అయ్యేటప్పుడు డిసిషన్ తీసుకున్నాంలే అన్నట్టు దోక్ష చెప్తాడనమాట. ఇంకా బయట చూస్తే బయట అన్ని మాన్స్టర్స్ ఉంటాయన్నమాట అంతా. ఇంకా దోక్ష, హన్సోయింగ్, సంగ వీళ్ళందరూ కలిసి దాన్ని అటాక్ చేయడానికి, హంట్ చేయడానికి వెళ్తూ ఉంటారనమాట. మనం ఇప్పుడు వెస్ట్కి వెళ్తున్నాం, 100 river షోర్ని చూసుకొని అక్కడి నుంచి అలా వెళ్తాము. సరే సంగ నువ్వు రైట్కి వెళ్ళు, హన్సోయింగ్ నువ్వు కవర్ చేయి, మొత్తానికి సెంట్రల్ ఏరియాకి వెళ్ళాలి. సో మనకి ఇప్పుడు మెయిన్గా 2 main ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటేమో మనం గాంగ్పిల్లోని కనిపెట్టాలి, దాన్ని మనం లాస్ట్గా 100 river దగ్గర చూసామంట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎంత వీలైతే అంత ఈ మాన్స్టర్ స్పీసెస్ని హంట్ చేసి కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవాలి, మనకి ఈ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి అని దోక్ష చెప్తూ ఉంటాడనమాట. దోక్ష ఆలోచిస్తూ ఉంటాడు, నేను అసలు ఇంతవరకు ఎప్పుడే కానీ ఆలోచించలేదు, మేము ముగ్గురం కలిసి ఈ గ్రేడ్ 7 స్పీసెస్ని, గ్రేడ్ 6 స్పీసెస్ని అసలు అంతం చేస్తామని అన్నట్లు ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా దోక్ష, సంగ నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టిగ్మాని మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయని చెప్తాడనమాట. ఓ సారీ నన్ను క్షమించి, ఇంతకుముందు నేను చాలా ట్రబుల్నే తెచ్చినట్టున్నాను కదా అంటే, లేదు అందుకు కాదు నేను చెప్పేది, ఇప్పుడు నువ్వు ఒకేసారి స్టిగ్మాని ఎక్కువ యూజ్ చేసావనుకో నీ బాడీ ఎక్కువగా రిస్క్ని బియర్ చేయాల్సింది వస్తుంది, నీకే కష్టం అవుతుంది తర్వాత అన్నట్టు దోక్ష చెప్తూ ఉంటాడనమాట. దోక్ష అనుకుంటూ ఉంటాడు, ఖచ్చితంగా ఆ ఒలింపియన్ ఉంటారు కదా ఆ కాన్స్టిట్యూషన్స్ ఈ సంఘకి ఈ విషయం అందుకే చెప్పిండవు, ముందుగానే వాళ్ళకి తెలిసినా కూడా చెప్పిండవు అనమాట, ఒకేసారి స్టిగ్మాస్ని ఎక్కువ యూజ్ చేయకూడదు అనమాట. అంటే ఇంకా సంఘ అంటుంది, ఓ నీ కన్సర్న్కి థ్యాంక్ యూ దోక్ష అన్నట్టు చెప్తుందనమాట. అందుకే కొంచెం నవ్వుతూ ఉంటుందన్నమాట. అప్పుడే దోక్ష అంటాడు, ఆశ్చర్యపోతాడు ఫస్ట్ దోక్ష, ఏంటి నీకు ముందు నుంచే తెలుసా ఈ విషయం అంటే. అప్పుడే ఇంకా సంఘ చెప్తుంది, దోక్ష ఏంటి ఇంకా నువ్వు నన్ను ఒక కంపెనీ ఎంప్లాయీ సంఘాలాగానే చూస్తున్నావా, నేను నీలా కాదు దోక్ష, ఇదంతా నాకు కొత్త, నేను అసలు నిజంగా చెప్పాలంటే ఇన్కంపెటెంట్ని, కానీ ఈ స్కోర్స్, ఈ సర్టిఫికేట్స్, కమ్యూనిటీ సర్వీస్ ఇవన్నీ ఈ వరల్డ్లో అసలు పని చేయవు, వాటిల్లో మాత్రమే నాకు బాగా తెలుసు, కానీ నువ్వు నిజంగానే అనుకుంటున్నావో ఒక్కోసారి మనం స్ట్రాంగ్ అయినామంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయని అంటే, అవును కొంచెం అయిపోతాయి అన్నట్టు దోక్ష అనుకుంటాడనమాట. అప్పుడే దోక్ష వచ్చేసి సంఘ చేతులు గమనిస్తాడా, సంఘ చేతులు మొత్తం గాయాలు ఉంటాయన్నమాట, అవన్నీ గమనిస్తూ ఉంటే అప్పుడే సంఘ వచ్చేసి అలా వెళ్తూ చెప్తుందనమాట. సో అందుకే నేను వచ్చేసి నా స్పెక్స్ ఉంటాయి కదా మొత్తం అవన్నిటిని నేనే రైజ్ చేయాలనుకుంటున్నాను, ఈ వరల్డ్లో యూస్ఫుల్గా ఉండాలంటే అదొక్కటే దారి, అందుకే ఇవన్నీ చేస్తున్నాను అన్నట్టు సంఘ చెప్తుందన్నమాట. అప్పుడే దోక్షకి సెల్లో ఏదో నోటిఫికేషన్ మెసేజ్ లాగా వస్తే చూస్తాడనమాట. ఈ సిచ్యువేషన్లో ఎవడరా నాకు మెసేజ్ పెట్టిందని చూస్తే, ఏంటి మెసేజా అన్ని చూస్తే అప్పుడే వచ్చేసి దొంగన్ ఉంటాడు కదా తను, హ్యూంగ్ నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడనమాట. ఓ ఏంటి ఇది దొంగనా అని దోక్ష చూస్తాడనమాట. దొంగన్ వచ్చేసి నెట్లో నుంచి మెసేజ్ పెడుతూ ఉంటాడు, హ్యూంగ్ అసలు ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా పనిచేయడం లేదు, అందుకే నీతో కనెక్షన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, అసలు ఈ మధ్య చాలా డిఫికల్ట్గా ఉంది నా స్కిల్స్ యూజ్ చేయాలనుకున్నా కూడా అన్నట్లు చెప్తూ ఉంటాడనమాట. మేము ప్రస్తుతం ఇక్కడ యోంగ్సన్ డిస్ట్రిక్ట్లో ఉన్నాము, గిల్యోంగి కూడా ఇక్కడే ఉన్నాడు అని చెప్తే, ఏంటి గిల్యోంగి నీతో ఉన్నాడా అని దోక్ష అడుగుతాడనమాట. దోక్ష ఇంతవరకు వరి అయి ఉంటాడనమాట గిల్యోంగి ఏమైంది అన్నట్టు, ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంటాడనమాట. అమ్మయ్య మంచి న్యూసేలే, అసలు ఇప్పుడు మొత్తానికి దోక్షకి హ్యూంగ్సుంగ్ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందనమాట, జుంగ్ హీవన్ ఎక్కడ ఉందో కూడా తెలిసిపోయి ఉంటుంది, అంటే ఓమ్నిషన్ రీడర్స్ వ్యూ పాయింట్లో స్టార్టింగ్లోనే చూసింటాడు కాబట్టి తెలిసిపోయి ఉంటుంది దోక్షకి. సో మొత్తానికి సంఘ దొంగున్ నాకు ఇప్పుడే మెసేజ్ పెట్టాడు, గిల్యోంగ్ కూడా తన దగ్గరే ఉన్నాడంట అని సంఘకి చెప్తాడనమాట.
సో లాస్ట్గా మిగిలింది ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు రీయూనైట్ అవ్వడమే మిగిలి ఉంటుందన్నమాట. దోగ్జా అదే అనుకుంటూ ఉంటాడు. సో మనం మొత్తానికి ఈ రివర్ని దాటుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అన్నట్టు ఇంకా అంటూ ఉంటాడనమాట. అప్పుడే హన్సేంగ్ అంటుంది, ఏంటి ఇది మనం దాటబోతున్నామా, ఎలా అసలు అన్నట్టు అడుగుతుంది. ఎందుకంటే ఆ రివర్లో మొత్తం ఈ సర్పెంట్స్ ఉంటాయన్నమాట, సీ సర్పెంట్స్ ఉంటాయి కదా. ఇంకా వాళ్ళు అక్కడ బ్రిడ్జెస్ని గమనిస్తూ ఉంటారా, అన్నీ పగిలిపోయింటాయి, అన్నీ విరిగిపోయింటాయి అనమాట బ్రిడ్జెస్. చూడు చెప్పాను కదా, నాకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ మనకి అసలు బ్రిడ్జెస్ దొరకవు సరిగ్గా ఉండేవి అన్నట్లు ఇంకా అంటూ ఉంటారనమాట వాళ్ళు. మామూలుగా చెప్పాను కదా, స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ సీ సర్పెంట్స్ ఉంటాయి కదా వీటిని ఇచ్చియోసర్స్ అంటారు అనమాట. ఇవి గ్రేడ్ 7 మాన్స్టర్ స్పీసెస్ అనమాట. వీళ్ళు కావాలనుకుంటే వీటినైనా హంట్ చేయొచ్చంట. కానీ ప్రాబ్లం ఏంటంటే అవి చాలా ఉంటాయన్నమాట, ఆ సముద్రంలో చాలా ఉంటాయన్నమాట. వాళ్ళు స్విమ్ చేయాలన్నా ఇంపాసిబుల్, ఎందుకంటే స్విమ్ చేస్తే అవి ఈజీగా పట్టేసుకుంటాయి. సో అసలు ఏంటి, ఒక బ్రిడ్జ్ కూడా లేదు, ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టు ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు దోగ్జా. సంగా అడుగుతుంది అసలు ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతుంటే హన్సేంగ్ వచ్చేసి అక్కడక్కడ చూస్తూ ఉంటుంది అనమాట అందరినీ. అప్పుడే చాలామంది పీపుల్ వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు, ఏంటి వాళ్ళు వాండర్సా అని దోగ్జా అనుకుంటాడనమాట. ఇంక అప్పుడే సంగాని గమనిస్తారనమాట. హన్సేంగ్ అలా సంగాని చూస్తూ ఉంటే, హే ఏం చేస్తున్నాం అని అడిగితే వాళ్ళు జస్ట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఆకలితో ఉన్నట్టున్నారు అని సంగా అంటుందన్నమాట. ఏంటి ఇప్పుడు నీ దగ్గర ఉండే ఫుడ్ అంతా వాళ్ళకి ఇస్తావా ఏంటి అన్నట్టు ఇంకా హన్సేంగ్ అడుగుతుందన్నమాట. అసలు ఆలోచిస్తున్నావా, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, అసలు నీకన్నా అర్థమవుతుందా, అసలు నువ్వు రియలైజ్ అవుతున్నావా, అసలు ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా ఈ మనుషులే మనకు అపోకలిప్స్ని చాలా డేంజరస్గా తయారు చేస్తున్నారు అంటుంటే సంగా అంటుంది, నేను మనుషుల్ని చంపగలను కేవలం నాకు కావాలంటేనే అన్నట్టు అంటుందన్నమాట. అలాగనే నేను మనుషుల్ని కాపాడగలను కేవలం నాకు కావాలంటేనే అని చెప్తుందన్నమాట. ఇంకా సంగా వెళ్ళి వాళ్ళకి ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా దోగ్జా అంటాడు, సరేలే ఎలాగో లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా కొన్ని, వాళ్ళకి ఇచ్చినంత మాత్రం ఏమైపోతుంది అన్నట్టు ఇంకా దోగ్జా కూడా అంటాడనమాట. దోగ్జా కూడా కొన్ని బయటికి తీసి ఇచ్చేస్తాడనమాట వాళ్ళకి. ఇంకా వాళ్ళు దోగ్జా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారనమాట. హన్సేంగ్ వచ్చేసి ఏంటి అసలు నువ్వు టూ ఫేస్డ్ అన్నట్టు అంటూ ఉంటుందన్నమాట. అంటే దోగ్జా వచ్చేసి హన్సేంగ్ ముందర ఒకలాగా ఉంటాడు, సంగం ముందర ఒకలాగా ఉంటాడు కదా, అందుకు అలా అంటూ ఉంటుందన్నమాట. దోగ్జా అంటాడు, దాంట్లో ఏముంది నేను కొన్ని మంచి పనులు చేయాలనుకుంటున్నాను అన్నట్టు అంటూ ఉంటాడనమాట. దోగ్జా నార్మల్గానే ఇలాంటి ఎక్స్పెన్స్ని ముందుగానే అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుంటాడనమాట. అందుకే దోగ్జా చేస్తూ ఉంటాడు. అప్పుడే దోగ్జా వచ్చేసి వాళ్ళకి అందరికీ ఫుడ్ ఇస్తుంటే అప్పుడే దోగ్జాకి ఆ క్యారెక్టర్స్ అంటే ఫుడ్ ఇచ్చిన క్యారెక్టర్స్ మీద అండర్స్టాండింగ్ పెరుగుతుందంట. ఇంకా అప్పుడు దోగ్జాకి బుక్ మార్క్లోకి పెట్టుకోవడానికి కొత్త క్యారెక్టర్స్ వస్తాయంట. హన్సేంగ్ అంటూ ఉంటుందన్నమాట, అలాంటి అమ్మాయిలు కేవలం నోవెల్స్లో మాన్వాస్లోనే ఉంటారనుకున్నాను అన్నట్లు అంటూ ఉంటే దోగ్జా కూడా అదే అనుకుంటాడనమాట మనసులో. నేను కూడా అదే అనుకున్నాను, అసలు ఈ ప్రపంచం ఇలా కాకముందు కూడా నార్మల్గా కూడా నేను అదే అనుకున్నాను, సంగా ఎప్పటికైనా ఒక నోవెల్లో హీరోయిన్ లాగానే ఉంటుంది అనుకున్నాను అని దోగ్జా అనుకుంటూ ఉంటే అప్పుడే ఒక చిన్న అమ్మాయి వచ్చేసి దోగ్జా దగ్గరికి వస్తుందన్నమాట. ఫుడ్ తీసుకొని వచ్చి థ్యాంక్ యూ చెప్తుందనమాట. ఎంత మంచి అమ్మాయి అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే హన్సేంగ్ వచ్చేసి అదంతా చూసి పక్కకి వెళ్ళిపోతుందనమాట. దోగ్జా వచ్చేసి నీ పేరెంట్స్ ఎవరు అని అడిగితే వాళ్ళు ఇప్పుడు లేరు అన్నట్టు చెప్తుందనమాట అమ్మాయి. ఇద్దరు లేరా అంటే ఇంకా అలా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అయినా ఇంత చిన్న పిల్ల అసలు ఇంత సినారియోస్ వరకు తన కొద్ది తనే వచ్చిందంటే అసలు ఇంపాసిబుల్, అసలు వేస్ ఆఫ్ సర్వైవల్లో అని అనుకుంటూ ఉంటుందన్నమాట. సరే నేను వెళ్తాను అని ఆ అమ్మాయి అంటే ఆగు అని దోగ్జా అంటాడనమాట. ఏంటి నువ్వు నన్ను గ్రీట్ చేయడానికి మాత్రమే వచ్చావా అన్నట్లు దోగ్జా మనసులో అనుకుంటాడనమాట. ఇంకా అప్పుడే హన్సేంగ్ వచ్చేసి ఇంకా పక్క నుంచి ఏదో చేస్తూ ఉంటుందా, దోగ్జా ఇంకా ఆగిపోతాడు. అక్కడే ఆగిపోయి సరేలే నువ్వు వెళ్ళిపో అని ఆ చిన్నమ్మాయికి చెప్తాడనమాట. అక్కడ హన్సేంగ్ ఏదో గొనుగుతూ ఉంటుందన్నమాట తనలో తను. ఏంటి ఇప్పుడు టైం వేస్ట్ అయిపోయింది, ఫుడ్ వేస్ట్ అయిపోయింది అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట హన్సేంగ్ వచ్చేసి. ఇంకా వాళ్ళు వచ్చేసి నైట్ అక్కడెక్కడో కూర్చొని ఉంటారనమాట. హన్సేంగ్ అంటుంది, హే మీరు గమనించారా అసలు ఇంతకుముందు అక్కడ ఉండే వాళ్ళందరూ మన వెపన్స్ మీదనే చూస్తూ ఉన్నారు, మీకు అసలు ఎలా అనుకున్నారు, మీరు అందరూ వాళ్ళకి ఫుడ్ ఇచ్చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా, ఫుడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని అటాక్ చేస్తే అన్నట్టు హన్సేంగ్ అంటూ ఉంటుందన్నమాట. ఇంకా దోగ్జా చెప్తాడు, అపోకలిప్స్లో బతికి ఉండే ప్రతి ఒక్కరేం బ్యాడ్ పర్సన్స్ కాదులే అని చెప్తూ ఉంటే హన్సేంగ్ అంటుంది, లేదు అందరూ చెడ్డవాళ్ళే, ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరూ చెడ్డవాళ్ళే అంటూ ఉంటుందన్నమాట. గంట తర్వాత వాళ్ళు ఫుడ్ని కాల్చుకొని తింటూ ఉంటారా. ఇంకా అప్పుడే ఇంకా హన్సేంగ్ అంటుంది, చూస్తూ ఉండు వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఫుడ్ వాసన చూసైనా మన దగ్గరకు వచ్చేస్తారు అన్నట్టు అంటూ ఉంటుందన్నమాట. వాళ్ళు రారు, 2 hours తర్వాత అదే అంటూ ఉంటుంది, కానీ వాళ్ళు రారు. మళ్ళీ 3 hours తర్వాత అదే అంటుంది, వాళ్ళు రారు. ఏంటి ఏదో సరిగ్గా లేదు అన్నట్టు అంటూ ఉంటుంది హన్సేంగ్. ఇంకా 4 hours తర్వాత ఏదో సౌండ్ వస్తే హన్సేంగ్ చాలా హ్యాపీగా లేస్తుంది అనమాట. ఫైనల్గా వచ్చేసారు చూడు అన్నట్లు లేచి, చూడు చెప్పానా మీకు అంటుందన్నమాట. అప్పుడు చూస్తే ఎవరో కాదు, ఇందాక చిన్నపిల్ల ఉంటుంది కదా ఆ అమ్మాయి వస్తుందన్నమాట. ఏంటి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అన్నట్టు అంటుందన్నమాట. ఒక బ్లాంకెట్ తీసుకొని వచ్చి ఉంటుందన్నమాట.
అప్పుడే ఇంకా వచ్చేసి అతను ఎంతో కొంచెం నర్వస్గా అలా ఉంటే ఇంకా సంగా వెళ్ళి ఓ నువ్వు దాన్ని బాగానే యూజ్ చేసావా అని చెప్పేసి దాన్ని తీసుకుంటూ ఉంటుంది అనమాట తన దగ్గర ఉన్న బ్లాంకెట్. ఏంటి నువ్వు ఒక్కటే ఉన్నావా ఇక్కడ, ఇలా రాత్రిపూట్ల ఒంటరిగా ఉండడం ఇబ్బంది, ఐ మీన్ డేంజరస్ అన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట. కానీ అసలు ఇప్పుడు ఎక్కడ సేఫ్ ఉండదులే అన్నట్టు ఇంకా ఆ చిన్న అమ్మాయి అంటూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా సేఫ్ ఉండదు ఇప్పుడు అన్నట్లు అంటూ ఉంటే, నువ్వు మాతో పాటు ఉంటావా అన్నట్లు ఇంకా సంగా అడుగుతుందనమాట. ఏంటి లేదు నేను మీకు బడ్డన్గా ఉండాలనుకోవడం లేదు అని ఆ చిన్న అమ్మాయి అంటుందన్నమాట. అప్పుడే హన్సోయింగ్ వచ్చేసి హే ఆగు అని చెప్పేసి కత్తిని తీసి తన సైడ్ విసిరేస్తుంది అనమాట, అమ్మాయి సైడ్. ఆ అమ్మాయి కింద పడిపోతుంది. నువ్వు అసలు వెనక్కి వెళ్ళకూడదు అన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట హన్సోయింగ్. అసలు ఏంటి నువ్వేం చేస్తున్నావని సంగా చాలా కోపంగా అడుగుతుందనమాట. అప్పుడే హన్సోయింగ్ వచ్చేసి కిమ్ దోగ్జా సైడ్ తిరిగి, దోగ్జా నీకు ఫస్ట్ నుంచే మొత్తం తెలుసు కదా అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట. హన్సోయింగ్ అంటుంది ఇంకా నీకు తెలుసు కదా, నీకు యాక్చువల్గా తెలుసు కాబట్టి నువ్వు ఈరోజు రాత్రికి ఇక్కడ పడుకుందాం అన్నావు కదా అన్నట్లు ఇంకా అంటూ ఉంటే, ఇంకా అసలు ఏంటి తనకి నా ప్లాన్ ఆల్రెడీ అర్థమైపోయిందా అన్నట్లు ఇంకా దోగ్జా అనుకుంటాడు. ఆపు ఏంటి చిన్నపిల్లని అలా మాట్లాడతావా ఇప్పుడు ఏంటి అన్నట్టు హన్సోయింగ్ అంటూ ఉంటుందన్నమాట. ఇంకా హన్సోయింగ్ మళ్ళీ అంటుందన్నమాట, ఇంతవరకు నువ్వు మంచిగా నటించావు చాలు ఇంకా ఆపు, ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు దీన్ని రిజాల్వ్ చేయకపోతే నేను రిజాల్వ్ చేస్తాను, నేను విలన్ అవుతానంటే అవుతాను ఏముంది అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట. సంగా ఏమో హే ఆగు ప్లీజ్ వెయిట్ చేయి అంటూ ఉంటుందన్నమాట. నువ్వు జరగకపోతే నిన్ను కూడా చంపేస్తాను అన్నట్టు ఇంకా హన్సోయింగ్ చాలా కోపంగా అంటూ ఉంటుందన్నమాట. సంగా అంటుంది ఏంటి చంపుతావా, అసలు ఒక ఆర్డినరీ అమ్మాయిని నువ్వు చిన్న పిల్లని ఎందుకు చంపుతావంటే, హన్సోయింగ్ అంటుంది ఏంటి ఆర్డినరీ అమ్మాయా, కిమ్ దోగ్జా తొందరగా ఎక్స్ప్లెయిన్ చేయను లేదంటే నాకు కోపం వచ్చిందంటే ఇద్దరిని చంపేస్తాను అని చెప్తుందనమాట హన్సోయింగ్. దోగ్జాకి ఇంకా వేరే దారి లేక చెప్పేస్తాడనమాట. ఆ చిన్న పిల్ల ఉంది కదా తను 5 days టైం అంటే దాని తర్వాత ఈ సోల్ని మొత్తం నాశనం చేసేస్తుంది అని దోగ్జా అంటాడనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి 5th సినారియో ఒక లాస్ట్ డిజాస్టర్ అని చెప్తాడు దోగ్జా. ఇంకా మొత్తానికి ఆ రాత్రి వల్ల అమ్మాయిని చంపిండారనమాట. ఎందుకంటే సంగా చంపాలనుకోదు, అంతేకాదు దోగ్జా కూడా చంపాలనుకోడు అనమాట అమ్మాయిని. సో హన్సోయింగ్కి కోపం వచ్చి మీరు ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట అక్కడి నుంచి. ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు లాస్ట్ డిజాస్టర్ ఆఫ్ ఫ్లడ్స్ 5th సినారియోలో లాస్ట్గా వచ్చేది అనేది అందులో అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ అని చెప్తూ ఉంటాడనమాట. అన్నిట్లో కల్లా ట్రాజిక్ అదే అనమాట. ఇంకా సంగా అంటూ ఉంటుంది అయితే తిను మొత్తానికి డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్కి సిమిలర్గా అంటే సిమిలరే కానీ ఎగ్జాక్ట్ కాదు అని చెప్తూ ఉంటాడు అనమాట దోగ్జా. తనని ప్రెజర్ పాయింట్ అక్యుపంక్చర్ యూస్ చేసేసి నిద్రపించింటారనమాట. సంగా అంటూ ఉంటుంది కానీ ఎంతగా చూసినా కూడా తను అసలు ఒక డిజాస్టర్ లాగానే కనిపించడం లేదు, అసలు తను నిజంగానే 5 daysలో ఇప్పుడు డిజాస్టర్ అవుతుందా అన్నట్టు సంగా అడుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. తన పేరు షిన్ యూ సుంగ్ అంట, 11 years, కాన్స్టలేషన్ స్పాన్సర్ ఎవరు ఉండరు అనమాట. ప్రస్తుతం 2 కాన్స్టలేషన్స్ మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి అమ్మాయి పైన. అంటే ఇప్పటి వరకు ఉన్న అందరిలో తనే చిన్నదనమాట, 11 years. అంటే కిల్యోంగ్ వయసు మనకు తెలియదు కాబట్టి చెప్పలేమన్నమాట. ఎక్స్క్లూజివ్ అట్రిబ్యూట్స్ వచ్చేసి బీస్ట్ టేమర్, రేర్, రిమోర్స్ఫుల్ మర్డరర్, ఆర్డినరీ. ఎక్స్క్లూజివ్ స్కిల్స్ వచ్చేసి టేమింగ్, డైవర్స్ కమ్యూనికేషన్, ఫ్లీట్ ఆఫ్ ఫుడ్, ఇంటర్ స్పీసెస్ ఫేవర్. స్టిగ్మాలు ఏమి ఉండవు అనమాట. ఓవరాల్ స్టాట్స్ 12, 12, 16, 24 ఉంటాయి. ఓవరాల్ ఎవాల్యుయేషన్కి వచ్చేసరికి ఈ అమ్మాయి మ్యానా క్యాపబిలిటీస్ కొంచెం బాగానే డెవలప్ అవుతున్నాయంట. తన ఓవరాల్ పొటెన్షియల్ మాత్రం లో ఉందంట. ఎక్సలెంట్ టాలెంట్స్, రేర్ అట్రిబ్యూట్స్ ఉన్నా కూడా తను చాలా సాఫ్ట్ హార్టెడ్ అంట నేచర్లో. అందుకే కాన్స్టలేషన్స్ కూడా తనమైన ఇంట్రెస్ట్ చూపించడం లేదంట. అప్పుడే సంగా అంటూ ఉంటుంది నేను మెటోరైట్స్ నుంచి వస్తాయనుకున్నానే డిజాస్టర్స్ మొత్తం అన్నట్లు అంటూ ఉంటుంది. అంటే ఈ అమ్మాయి మెటోరైట్స్ నుంచి హ్యాచ్ అవ్వడం ఎవరు చూడలేదు కదా, అందులో ఈ అమ్మాయి నిజంగానే మెటోరైట్స్ నుంచి వచ్చిండదు కదా అన్నట్టు దోగ్జాకి అడుగుతూ ఉంటుందా. దోగ్జా చెప్తాడు నువ్వు చెప్పింది కూడా కరెక్టే, ఈ అమ్మాయి మెటోరైట్ నుంచి బయటికి రాలేదు, ఈ అమ్మాయి మనలాగానే నార్మల్ హ్యూమను, మనలాగానే పుట్టింది ఈ ఎర్త్లోనే పెరిగింది, ఇంకా 5 days తర్వాత కూడా తను హ్యూమన్ లాగానే ఉంటుంది అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట. సో అయితే ఇంకా ఎందుకు అన్నట్టు సంగా అడిగితే అప్పుడే దోగ్జా చెప్తాడు నార్మల్గా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ డిజాస్టర్ అయ్యేది ఈ స్పెసిఫిక్ చైల్డ్ మాత్రమే కాదు, ఈ చైల్డ్ యొక్క ఫ్యూచర్ సెల్ఫ్ అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట. ఆ డిజాస్టర్ని యూజింగ్ హ్యూకు ఇంతవరకు కానీ ఎప్పుడే కానీ అంతం చేయలేకపోతాడనమాట. యూజింగ్ హ్యూకు ఎప్పుడు చనిపోతూ ఉంటాడనమాట. అసలు తనని అంతం చేద్దాం అనుకున్నప్పుడల్లా యాక్చువల్గా అసలు పినాకియాని యూజ్ చేయలేకపోతాడు అప్పుడు, అందుకే తను అసలు యూజ్ చేయలేక చనిపోతాడనమాట. అప్పుడే యూజింగ్ హ్యూ వచ్చేసి అడుగుతాడనమాట షిన్ యూ సుంగ్ అసలు నువ్వు ఎందుకు నీ ఆలోచించే విధానాన్ని మార్చుకున్నావంటే ఆ అమ్మాయి అంటుంది ఏంటి మార్చుకున్నానా, నేను అసలు మారనే లేదు, నేను నీలాగా రెగ్రెసర్ కాదు, వేరే వాళ్ళ నుంచి రాలేదు నీలాగా కెప్టెన్, కానీ ప్రస్తుతానికి నేను మీలాంటి ఒక క్యారెక్టర్ని, అదే నేను ఒక డిజాస్టర్ని,
కానీ ఇంకా యూజింగ్కి ఎందుకు అని అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడు చెప్తుంది తను, ఇది థర్డ్ రిగ్రెషన్ అని మీకు కూడా తెలుసు కదా, నేను మీకు ఒక ఛాన్స్ ఇచ్చాను మీ సెకండ్ రిగ్రెషన్లో, కానీ మీరు ఓడిపోయారు కెప్టెన్. నేను మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చా కూడా మీరు మళ్ళీ మళ్ళీ ఓడిపోయారు. ఈ వరల్డ్ అనేది మారటం లేదు. సో ఇప్పటికీ ఇదంతా ఇలానే ఉంటుందన్నమాట. దానివల్లనే నేను ఇలా చేయాల్సింది వచ్చింది. అందుకే నేనే కొంచెం ఆలోచించాను. సో పర్హాప్స్ నేను చెప్పాలంటే ఈ వరల్డ్ ఇలా ముగించడమే కరెక్ట్ అన్నట్టు ఇంకా తను అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ నోవెల్ మొత్తం దోగ్జా చదువుతూ ఉంటాడనమాట. ఇప్పటి వరకు మనం చూసిన సీన్ మొత్తం దోగ్జా ఆ ఫోన్లో చదువుతూ ఉంటాడా. అప్పుడే వెనకాల నుంచి వచ్చేసి హన్సోయింగ్ అడుగుతుంది, హే ఏం చేస్తున్నావు ఏంటి అని చూస్తుంటే అప్పుడే అమ్మయ్య తను చూసినట్టు లేదులే అని చెప్పేసి ఏదో ఆలోచిస్తున్నా అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట. అప్పుడే హన్సోయింగ్ అంటుంది, ఏంటి నువ్వు మర్చిపోయావా, నార్మల్గా థర్డ్ రిగ్రెషన్లో యూజింగ్ హ్యూగ్ కూడా దీనివల్లనే ఈ ఫైనల్ డిజాస్టర్ వల్లనే చనిపోయాడు, అసలు నీకు మర్చిపోయావా అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా అంటాడు తను చనిపోలేదు అన్నట్లు అంటూ ఉంటే, ఇప్పుడు ప్రస్తుతం పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే మనము తినని ఎదుర్కోవడం అసాధ్యము, నీకు అది కూడా తెలుసు. అసలు నిజం చెప్పాలంటే డెల్యూషనల్ డెమాన్ కింగ్ నంబూన్ ఉంటాడు కదా, తను కనుక కరెక్ట్ టైంలో చంపకపోయి ఉంటే అన్నట్లు ఏదో చెప్తూ ఉంటుందన్నమాట. అంటే ఇంకా దోగ్జాకు తెలుసు కదా ఆల్రెడీ నంబూన్ అనేవాడు ఈ రిగ్రెషన్లో లేడనేసి. ఇంకా అప్పుడే హన్సోయింగ్ అంటుంది, నేను కరెక్ట్గా ఒకటి చెప్తాను చూడు, ఆ అమ్మాయిని ఇప్పుడు చంపి తన ఫ్యూచర్ని మారుస్తే మనకే మంచిది. సో నేను మాత్రమే కాదు దీనికి అగ్రీ చేసేది, నీకు కూడా తెలుసు కదా అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట. ఎందుకంటే కాన్స్టిట్యూషన్స్ కూడా వాటికి కూడా తెలిసి ఉంటాయి కదా, అవి కూడా అలానే అనుకుంటూ ఉంటాయి అన్నమాట. అంటే దోగ్జాకి అప్పుడే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ కాన్స్టిట్యూషన్స్ కూడా హన్సోయింగ్ ఇప్పుడు ఏం చెప్పిందో దాన్ని ఒప్పుకుంటున్నాయి అన్నట్టు. దోగ్జా అనుకుంటాడు, ఏంటి మేము మాట్లాడుకునేవన్నీ ఇప్పుడు సెన్సార్ చేయలేదా ఏంటి, ఈ కన్వర్సేషన్ మొత్తం ఈ కాన్స్టిట్యూషన్స్ వింటున్నాయా ఏంటి అనుకుంటూ ఉంటాడా. ఇంకప్పుడే సంగ అంటుందన్నమాట, దోగ్జా నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను దీనికి ఒప్పుకోను అన్నట్లు అంటుందన్నమాట. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ మీరు మాట్లాడుతున్న ఫ్యూచర్ ఇంకా రాలేదు. ఒకవేళ అది వచ్చినా కూడా మనం ఆ అమ్మాయిని బాగా జాగ్రత్తగా చూసుకున్నామంటే తను డిజాస్టర్గా ఎందుకు మారుతుంది అన్నట్లు ఇంకా సంగ అంటూ ఉంటే దోగ్జా అంటాడనమాట, సంగ తను డిజాస్టర్ అవ్వడం అనే ఈవెంట్ని ఆ ఫ్యూచర్లో ఉంది కదా దాన్ని మనం ఎలాగ మార్చలేము అని చెప్తూ ఉంటాడనమాట. మనము అసలు ఏమి చేయలేము, తను ఎలాగైనా ఖచ్చితంగా డిజాస్టర్ అవ్వాల్సిందే అన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడు. ఎందుకంటే దోగ్జాకి ఎలా తెలుసు అంటే యూజింగ్ హ్యూగ్ కూడా తను చాలాసార్లు ట్రై చేసింటాడనమాట. అంటే తనని ముందుగానే అంటే సినారియోస్ రాకముందే తనని కనిపెట్టి తనని మామూలుగా ఉంచేలాగా అలా చాలా చేసినా కూడా తను లాస్ట్కి డిజాస్టర్ అవ్వడం మాత్రం ఖాయం అనమాట. సో దానికి ఏం యూజ్ ఉండదు అన్నట్టు దోగ్జాకి తెలిసి ఉంటుంది అనమాట. దోగ్జా ఇంకా వెళ్ళి అమ్మాయి పక్కన కూర్చొని ఏంటి బాగుందా అని అడుగుతూ ఉంటాడు. అమ్మాయి తింటూ ఉంటుందన్నమాట. బాగుంది అని చెప్తుందన్నమాట అమ్మాయి. ఇంకప్పుడు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ షిన్యూ సంగ్ ఇప్పుడు చనిపోతేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు తను చనిపోయింది అనుకో డిజాస్టర్ అనేది రాదు. ఇప్పుడు తను చనిపోయింది అనుకో దోగ్జా ఏమేమి అనుకుంటాడో ఎండింగ్ ఎలా రావాలనుకుంటాడో అలా రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు చంపకపోతే ఖచ్చితంగా సోల్ మొత్తం నాశనం అయిపోతుందని దోగ్జాకు తెలుసు. ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటే అమ్మాయి అంటుందన్నమాట, నువ్వు ఫ్యూచర్ని చూసావు కదా అజోషి అంటుందన్నమాట. నాకు తెలుసు నేను ఫ్యూచర్లో బ్యాడ్ పర్సన్ అవుతానంట కదా అని అంటే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి తను వినిందా మేము మాట్లాడుకునేదంతా అనుకుని, అవును మేబీ అవ్వచ్చు అన్నట్లు అంటూ ఉంటాడనమాట. అప్పుడు అమ్మాయి అంటుంది, అసలు నేను ఎంత చెడ్డ మనిషిని అవుతాను అన్నట్లు అడిగితే, ఈ సోల్ మొత్తంలోకి నువ్వే వర్స్ట్ పర్సన్ అవుతావు అన్నట్టు ఇంకా దోగ్జా చెప్తే, అవును అనుకున్నా అన్నట్లు ఇంకా అమ్మాయి అంటుందా. అంటే ఎందుకు అలా అనుకున్నావు అని అడిగితే దోగ్జా అమ్మాయి చెప్తుంది, నేను ఆల్రెడీ చెడ్డదాన్ని అయిపోయాను ఎప్పుడో అని కొంచెం వణుకుతూ ఉంటుందన్నమాట. చెప్తూ ఉంటుంది ఎందుకంటే తను ఆల్రెడీ చంపింటుందన్నమాట ఒక అతన్ని. అంటే ఆ అమ్మాయి ఎక్కడో వెళ్ళి దాక్కుంటుందన్నమాట, తన్ని ఎవరో ఫాలో చేస్తూ ఉంటారా. అప్పుడు ఆ వ్యక్తిని చంపేసి అక్కడి నుంచి అమ్మాయి వెళ్ళిపోతుంది సారీ అని చెప్పుకుంటూ. దాని తర్వాత ఇంకా కొందరిని మోసం చేసి ఫుడ్ తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట, దొంగతనం చేసి. అప్పుడు సారీ చెప్తుంది. అలా అమ్మాయి చెడ్డ పనులు చేసినాను అందుకే నాకు పనిష్మెంట్ దొరుకుతుంది అన్నట్లు అనుకుంటూ ఉంటుందన్నమాట. నాకు బతికే అర్హత లేదు అన్నట్లు అనుకుంటూ ఉంటుంది. దోగ్జా అనుకుంటూ ఉంటాడు అమ్మాయిని చూసి. అయినా ఆ అమ్మాయి చాలా యంగ్, అంటే ఇంకా తనకి 11 ఏళ్ళు. అంటే ఆలోచించండి, ఇట్లాంటి వరల్డ్లో బతకాలంటే ఇలాంటివి చేయక తప్పదు. సో తనకి చాలా జరిగింటాయి ఇలాంటివి. కానీ ఇలాంటి ప్రపంచంలో అందరూ చేసే పనులే ఇవన్నీ. కానీ అందరూ ఎవరిని వాళ్ళు జస్టిఫై చేసుకుంటూ ఉంటారు. కానీ ఇందులో కూడా తనను యాక్సెప్ట్ చేస్తుందంటే తను చేసిన తప్పులన్నింటినీ అన్నట్టు ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అసలు అప్పుడే దోగ్జాకి క్యారెక్టర్ మీద ఏమంటారు అండర్స్టాండింగ్ ఇంక్రీజ్ అయిందని నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడే షిన్యూ సంగ్ అంటుందన్నమాట, మీరు కావాలంటే నన్ను ఇప్పుడు చంపేయండి, నేను చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను అని అంటుందన్నమాట. ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఒకవేళ నేనే ఈ స్టోరీ ఉంటుంది కదా, ఈ స్టోరీ ప్రోటాగనిస్ట్ నిజంగా నేనే అయ్యి ఉంటే ఖచ్చితంగా నేను ఇప్పుడు షిన్యూ సింగ్ని ఏ హెసిటేషన్ లేకుండా చంపేసేవాడిని.
కానీ నేను స్టోరీలో ప్రోటాగనిస్ట్ని కాదు, జస్ట్ ఒక రీడర్ దోగ్జాని మాత్రమే. కాబట్టి నేను ఒక రీడర్ ఎలా యాక్ట్ చేస్తాడో అలా యాక్ట్ చేయాలి అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. దోగ్జా చెప్తాడు, నువ్వేం వరీ అవ్వద్దు, అయినా నేను ఆశించే ఎండింగ్లో నువ్వు చావాల్సిన అవసరం లేదు అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట అమ్మాయికి. ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యపోతుందనమాట. ఇంకప్పుడే నోటిఫికేషన్ వస్తుంది, షిన్యూ సింగ్ వచ్చేసి దోగ్జాని ట్రస్ట్ చేస్తుంది అన్నట్టు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంకా అండర్స్టాండింగ్ పెరుగుతుంది దోగ్జాకి. అప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఒకవేళ నిజంగానే ఈ అమ్మాయిని ఇప్పుడు చంపేస్తే యూజింగ్ క్యూక్ ఇన్నిసార్లు రెగ్రెస్ అయి ఉంటాడు కదా, దానికి ఒక మీనింగే ఉండదు అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. అంటే తను రెగ్రెస్ ఎందుకు అయ్యాడు, ఈ అమ్మాయిని చంపేసింటారు వాళ్ళు. సో ఈ రెగ్రెషన్లో దోగ్జా ఈ అమ్మాయిని చంపుకోకుండా ఉంటే ఎలా చేయాలి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే కానీ నేను చనిపోవాలి కదా అని ఆ అమ్మాయి అంటూ ఉంటుందన్నమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఒకవేళ నిజంగానే ఫ్యూచర్ ఆల్రెడీ డిటర్మైన్ అయిపోయి మనం ఖచ్చితంగా ఒకరిని చంపాల్సిందే అన్నట్లు ఉండిందనుకో, మనం అలానే చేస్తే అసలు మనం మీనింగ్ఫుల్ ఏముంటుంది, మనం చేసే అర్థం ఏముంటుంది అసలు మనం చేసే పనిలో అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. దోగ్జా అమ్మాయికి చెప్తాడు, ఒక డిజాస్టర్ని అవాయిడ్ చేయడానికి కేవలం వాటిని చంపాలనే లేదు కదా, నువ్వు నాకు హెల్ప్ చేసావనుకో ఇది మామూలుగా అయినా నేను డిజాస్టర్ని అవాయిడ్ చేయగలను అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట. అసలు ఎలా చేయగలం అలా అన్నట్టు ఇంకా అడుగుతుందనమాట అమ్మాయి. ఇంకా అసలు హన్సో ఏం చెప్పలేదనమాట. హన్సో ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కాదు అసలు. అప్పుడే ఇంకా ఆ అమ్మాయి అంటూ ఉంటుంది, నేను ఒక చిన్న పిల్లని కదా, నాకు అసలు స్పాన్సర్ కూడా లేదు, నేను ఎలా హెల్ప్ చేయగలను అన్నట్లు అడుగుతూ ఉంటే అప్పుడే దోగ్జా, ఏంటి నీకు స్పాన్సర్ లేడా, స్పాన్సర్ లేకుండా ఎలా ఉంటావు అసలు నువ్వు అనే అంటూ ఉంటాడనమాట. అప్పుడే తన ముందర ఆ అమ్మాయి చిన్న అమ్మాయి ముందర ఒకటి స్క్రీన్ వస్తుంది, అంటే ఏదో గిఫ్ట్ బాక్స్ లాగా వస్తుందన్నమాట. అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది, దోగ్జా వచ్చేసి ఇన్కార్నేషన్ షిన్యూ సింగ్కి ఒక గ్రోత్ ప్యాక్ని స్పాన్సర్ చేస్తుంటాడనమాట. మొత్తానికి దోగ్జా వచ్చేసి షిన్యూ సింగ్కి స్పాన్సర్గా ఉండాలని డిసైడ్ అయినాడో ఏమో తెలియదు అనమాట. మొత్తానికి అలానే ఉంది చూస్తుంటే సిచ్యువేషన్ వచ్చేసి. ఇంకా దోగ్జా అమ్మాయికి దాంతోపాటు మళ్ళీ గ్రోత్ ప్యాకేజ్ 2ని కూడా ఇస్తాడు, అలానే న్యూ సినారియో కమరేషన్ ప్యాకేజ్ ఇస్తాడు, అలా ప్యాకేజెస్ అన్ని ఇస్తాడనమాట అమ్మాయికి. దోగ్జా వచ్చేసి దొకైపి బ్యాగ్లో కొంటూ ఉంటాడనమాట తనకి ఇవ్వడానికి. ఏంటి ఇవన్నీ అని అమ్మాయి అంటుంటే, ఏం పర్వాలేదులే నేను చాలా రిచ్ అన్నట్టు ఇంకా దోగ్జా చెప్తాడనమాట. దోగ్జా వచ్చేసి యూజింగ్ క్యూక్ కోసం ఇంకా ఈ అమ్మాయిని ఎలాగైనా చంపుకోకుండా ఉండాలని డిసైడ్ అయిపోతాడు. ఇంకా ఆ అమ్మాయే నోవెల్లో ఉన్న బీచ్ లార్డ్ అనమాట షిన్యూ సింగ్. తర్వాత ఈ అమ్మాయి ప్రపంచంలోనే 100 స్ట్రాంగెస్ట్ పీపుల్లో ఒకదానిగా నిలుస్తుంది అన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడనమాట, మామూలుగా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా అమ్మాయి చెప్తుంది, అజుషి అసలు నువ్వు ఎవరు అంటే ఇంకా కిందోగ్జా వచ్చేసి నేను కిందోగ్జాని అని చెప్తాడనమాట. ఏ అమ్మాయి అయితే ఏ చిన్నపిల్ల అయితే ఒకరోజు డిజాస్టర్గా మారుతుందో ఆ అమ్మాయి ఫస్ట్ ఈ రిగ్రెషన్లో నా ఫస్ట్ ఇన్కార్నేషన్ అవుతుంది అన్నట్లు దోగ్జా అనుకుంటాడనమాట. దీన్ని బట్టి దోగ్జా అమ్మాయికి ఇట్లా స్పాన్సర్షిప్ చేస్తాడని అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకా దోగ్జా అంటుంటాడు, ఇప్పటి నుంచి ఇంకా 5 డేస్లో నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే చాలా స్ట్రాంగ్గా తయారవుతావు అని దోగ్జా అమ్మాయికి చెప్తాడనమాట. ఇంకా దోగ్జా అప్పుడే నిద్రపోయి ఉంటాడా, దోగ్జాకి నోటిఫికేషన్స్ అన్నీ వస్తుంటే లేస్తాడనమాట. చూస్తే కాన్స్టలేషన్ డెమోన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ ఉంటుంది కదా, నీ కాన్స్టలేషన్ని చూసుకో అన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట నోటిఫికేషన్స్లో. ఇంకా అలానే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి అసలు తెలియకుండా నేను నిద్రపోయానా ఏంటి అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. కాన్స్టలేషన్స్ అన్ని దోగ్జా డెసిషన్ మీద చూస్తూ ఉంటాయన్నమాట. దోగ్జా వచ్చేసి నిన్న నైట్ వచ్చేసి చెప్పేసి ఉంటాడు కదా, ఆ అమ్మాయికి స్పాన్సర్ లేదని ఎవరన్నారు, నేను స్పాన్సర్ ఇస్తా అన్నట్టు డిక్లేర్ చేసి ఉంటాడు కదా. ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఈ కాన్స్టలేషన్స్ అన్నీ మతిపోయినట్టున్నాయి, వీటికి నేను నిన్న రాత్రి ఆ స్పాన్సర్షిప్ డిక్లరేషన్ చేసిన తర్వాత అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. యాక్చువల్గా చెప్పాలంటే దోగ్జా దగ్గర ఒక స్పాన్సర్ అవ్వాలంటే కొన్ని ఫ్యాబుల్స్ ఉండాలి. దోగ్జా దగ్గర ఎనఫ్ ఫ్యాబుల్స్ లేవన్నమాట. ఇంకా ఉండాల్సిన అన్ని ఫ్యాబుల్స్ లేకపోవడంతో దోగ్జా ఇప్పుడు రియల్గా స్పాన్సర్ కాదనమాట, జస్ట్ పేరుకే స్పాన్సర్ అనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఒకవేళ ఒక కాన్స్టలేషన్ స్టిగ్మా ఇస్తుంది కదా మామూలుగా అయితే, అలా ఒక స్పాన్సర్ కాన్స్టలేషన్ స్టిగ్మాని ఇవ్వాలన్నమాట. అలాంటి స్టిగ్మాని ఇవ్వలేకపోతే నేను నిజంగానే స్పాన్సర్ అవ్వగలనా అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా సీక్రెటివ్ ప్లాటర్ వచ్చేసి దోగ్జా స్ట్రాటజీని గమనిస్తూ ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి 1000 కాయిన్స్ స్పాన్సర్ చేస్తుందా. దోగ్జా ఆలోచిస్తాడు, ఏంటి సీక్రెటివ్ ప్లాటరా, ఫస్ట్ దోగ్జా తనని చూసినప్పుడు తను ఒకవేళ హిస్టారికల్ గ్రేడ్ అయ్యి ఉండొచ్చేమో అని అనుకుంటాడనమాట. కానీ తను చేసే స్పాన్సర్షిప్ని చూస్తుంటే ఖచ్చితంగా అది అయ్యే పరిస్థితి లేదన్నట్టు ఇంకా దోగ్జాకి ఇప్పుడు అర్థమై ఉంటుందన్నమాట. ఖచ్చితంగా తను నాకు తెలిసి అట్లీస్ట్ ఒక ఫ్యాబుల్ గ్రేడ్ అయినా అయి ఉండొచ్చు, ఎందుకంటే వేస్ ఆఫ్ సర్వైవల్లో దీని గురించి ఏదే కానీ లేదనమాట. ఎన్నిసార్లు చదివినా దోగ్జాకి అసలు సీక్రెటివ్ ప్లాటర్ గురించే లేదనమాట దాంట్లో. అసలు ఈ సీక్రెటివ్ ప్లాటర్ ఎవరు అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే ఏంటా అని చూస్తే అక్కడ ఏదో సౌండ్ వస్తుంటే చూస్తాడనమాట. అక్కడే ఆ అమ్మాయి ఉంటుందా, అక్కడ ఒక అనిమల్ ఉంటుంది. సో దాన్ని చూస్తూ ఉంటాం అనమాట. ఏదో ఫైటింగ్ లాగా చేస్తూ ఉంటాం, అమ్మాయి ఆ అనిమల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట.
దోగ్జా అమ్మాయికి ఎన్ని పోషన్స్ కొనిచ్చింటాడు అవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ఆ అమ్మాయి డైవర్స్ కమ్యూనికేషన్ని యాక్టివేట్ చేసి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట తనకున్నదాన్ని. యూసుంగ్ నిద్రపోయావా అసలు నువ్వంటే, అప్పుడే కాదు అని యూసుంగ్ చెప్తుందనమాట. నువ్వు నిద్రపోకపోతే నీకు పెనాల్టీ యాడ్ అవుతుంది, నువ్వు తర్వాత కంటిన్యూ చేయొచ్చులే అని చెప్తే యూసింగ్ ఏమో ఇంకొంతసేపు అంటుందన్నమాట. తను మొత్తానికి తన పవర్ని యాక్టివేట్ చేస్తుందన్నమాట. టేమింగ్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. కానీ అది ఇంకా ఎక్కువగా అటాక్ చేయాలని చూస్తుంది ఆ యానిమల్ వచ్చేసి. యూసింగ్ అయితే కొంచెం ఆశ్చర్యపోతుంది, భయపడిపోతుంది అనమాట. టేమింగ్ అనేది ఫెయిల్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హన్సోయింగ్ వచ్చేసి తన కత్తిని విసురుతుందన్నమాట యానిమల్ మీదకి. ఆ యానిమల్ చనిపోతుంది. ఇంకా అప్పుడే తను వచ్చేసి ఏంటో నిద్రపోతుంటే ఇట్లా సౌండ్ వస్తున్నందుకు చంపేసిన అన్నట్టు చేస్తుందనమాట. ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. నిన్న రాత్రి నుంచి షిన్యూ సింగ్ వచ్చేసి ఒకటేమైనా ప్రాక్టీస్ చేస్తూనే ఉందన్నమాట తన స్కిల్స్ని గ్రోత్ చేసుకోవడానికి. అందుకని దోగ్జా వచ్చేసి ఆ క్యారెక్టర్ లిస్ట్ని ఓపెన్ చేయాలని చూస్తాడనమాట. అప్పుడు సమ్మరీ వస్తుందన్నమాట. క్యారెక్టర్ సమ్మరీ ఓపెన్ చేస్తే మొత్తం ముందులాగానే ఉంటుందా. ఇంకా ఎక్స్ట్రాగా ఏం యాడ్ అయిందంటే ఆ గ్రోత్ ప్యాక్స్ ఉంటాయి కదా, గ్రోత్ ప్యాక్ 1, 2, న్యూ సినారియో కమరేషన్ ప్యాకేజ్, ఆ 3 ఎఫెక్ట్లో ఉండింటాయి అనమాట. ఇంకా తన ఎగిలిటీ మేనా కొంచెం పెరిగి ఉంటాయి. దోగ్జా అనుకుంటూ ఉంటాడు అనమాట. తనకి ప్యాకేజెస్ అయితే ఇచ్చేసాడు దోగ్జా ఇవ్వడం. దానివల్ల కొంచెం తన స్కిల్స్ కూడా బాగా పెరిగాయి అనమాట. అందులో కొన్ని ఇన్కార్నేషన్స్కి ఇలానే ఇచ్చింటాయి అనమాట సపోర్ట్, ప్యాకేజ్ సపోర్ట్. కానీ కొంతమందికే ఇచ్చింటారనమాట ఇలా. అందులో వచ్చేసి ఈ అమ్మాయికి చాలా టాలెంట్ ఉంది కాబట్టి, ఇంకా తనకి డైవర్స్ కమ్యూనియన్ కూడా ఉంది కాబట్టి తొందరగా తను లెవెల్ 10ని కూడా దాటేస్తుంది. ఇంకా తను అడ్వాన్స్డ్ డైవర్స్ కమ్యూనియన్గా తయారవుతుంది అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. కానీ ఇక్కడ అన్నిట్లో ప్రాబ్లం ఏంటంటే తన ఎబిలిటీ అనమాట. సో తను ఇంకా గ్రేడ్ 8 మాన్స్టర్స్ని ఇందాక చూసింటాం కదా, దానిలాంటి వాటిని తొందరగా కంట్రోల్ చేయలేకపోతుంది అనమాట. అప్పుడే అమ్మాయి అంటూ ఉంటుంది, నాకు నిజంగానే టాలెంట్ లేదేమో అని అంటూ ఉంటే దోగ్జా అంటాడు, అది నిజం కాదులే, నువ్వు ఖచ్చితంగా టాలెంటెడే అన్నట్టు దోగ్జా అంటాడనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, షిన్యూ సింగ్ వచ్చేసి ఇప్పుడు తన పవర్ని యూజ్ చేయలేకపోతుంది కదా, దానికి కారణం వచ్చేసి ఖచ్చితంగా తన ట్రోమా అయి ఉంటుంది అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అంటే మనం ఇంతకుముందు షిన్యూ సింగ్ యొక్క పప్పీని చూపించింటారు కదా, ఆ పప్పీని అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. సరే ఏం ఆలోచిస్తున్నావు అని షిన్యూ సింగ్ని దోగ్జా అడిగితే నాకు భయంగా ఉంది అని చెప్తుందనమాట. దోగ్జా అంటాడు, ఒక మాన్స్టర్ అనేది ఒక పెట్ కాదు అని చెప్తే నాకు కూడా తెలుసు అని షిన్యూ సింగ్ అంటుందన్నమాట. నువ్వు ఏం రిగ్రెట్స్ ఏం పెట్టుకోవద్దు అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట. షిన్యూ సింగ్ దోగ్జాని అలానే చూస్తూ ఉంటుందా. అజుషి నీ నిజంగానే ఒకవేళ స్ట్రాంగ్గా అయితే అని అడుగుతూ ఉంటుంది. చెప్పు స్ట్రాంగ్గా అయితే ఏంటి అన్నట్టు దోగ్జా అంటే ఏం లేదులే నేను బాగా ప్రయత్నిస్తానని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. దోగ్జా అనుకుంటాడు ఏంటది తను ఏదో చెప్పకుండా వెళ్ళిపోయింది, నాకు ఎందుకో బ్యాడ్ ఫీలింగ్ ఉంది అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. సో ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటే అవును ఆలోచిస్తే వేస్ ఆఫ్ సర్వైవల్లో కూడా అని ఆలోచిస్తాడా. అప్పుడు సేమ్ ఒకటి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. జుంగ్యూ గొప్ప, మీరు చాలా బెస్ట్, నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు అన్నట్టు యూజింగ్యూకి చెప్తూ ఉంటుంది అమ్మాయి వచ్చేసి. నేను మీకంటే ఎవరు నాకు ఇష్టం లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట. అప్పుడే దోగ్జా అది గుర్తు తెచ్చుకుంటాడు, ఈ అమ్మాయి యూజింగ్యూకి పెద్ద ఫ్యాన్ కదా అన్నట్లు ఇంకా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. తన ఏజ్ వల్ల తను హీరోయిన్ క్యాండిడేట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే తను ఒక యంగర్ సిస్టర్ రోల్లో ఉంటుందన్నమాట. ఎప్పుడు తన్ని ఫాలో చేస్తా అంటే యూజింగ్ని ఫాలో చేస్తూ అలా ఉంటుందన్నమాట. ఇంకా తను అప్పుడే వెళ్ళి ఇంకా మ్యానా పోషన్స్ని తాగుతూ ఉంటుందన్నమాట. దోగ్జా అనుకుంటాడు నేను తనకి చేయాల్సిన హెల్ప్ అంతా చేసేసాను, కానీ లాస్ట్కి తను ఇదంతా అయిపోయిన తర్వాత యూజింగ్యూక్ పార్టీలో వెళ్ళి జాయిన్ అయితే ఏం చేయాలి అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. ఒకవేళ యూజింగ్యూక్ ఇప్పుడు గిలియోంగ్ని యూజింగ్యూక్ అడుగుతాడు కదా నా పార్టీలో జాయిన్ అవ్వమని, అలానే ఈ అమ్మాయిని అడిగితే ఈ అమ్మాయి ఓకే చెప్తే అన్నట్టు ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే తను వెంటనే ఇంకా హన్సోయింగ్ దగ్గర వెళ్ళి ఓయ్ అని అంటుంటే హన్సోయింగ్ అంటుంది హే నాతో మాట్లాడొద్దు అని చెప్తుందనమాట. ఎంతసేపు అలుగుతావు, నాకు నిన్ను ఒకటి అడగాలని ఉంది అని దోగ్జా అంటాడనమాట. హే నేను కూడా చూడ్డానికి బాగానే ఉంటాను కదా, యూజింగ్యూక్తో ఖచ్చితంగా పోలిస్తే మాత్రం బాగానే ఉంటాను కదా అన్నట్లు అడుగుతాడనమాట. హన్సోయింగ్ అంటుంది హే అసలు దాన్ని నన్నెందుకు అడుగుతున్నావు అన్నట్టు హన్సోయింగ్ అంటే జస్ట్ క్యూరియాసిటీలే చెప్పు అన్నట్లు దోగ్జా అడుగుతాడనమాట. దోగ్జా ఇంకా అనుకుంటూ ఉంటాడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత హై స్కూల్ నుంచి దోగ్జా ఎప్పుడు తన లుక్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు వరకు దోగ్జా మీట్ అయిన ప్రతి ఒక్కరిని చూస్తుంటే దోగ్జా అంటే ఇప్పుడు ఈ కొత్త వాళ్ళలో దోగ్జా మీట్ అయింటాడు కదా చాలా మందిని, వాళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళందరూ దోగ్జా అంత బాగుంటాడని అనుకోవడం లేదనమాట. అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నేను బాత్రూంలో పిక్చర్స్ సెల్ఫీస్ తీసుకుంటూ ఉన్నప్పుడు నేను ఎందుకు అంత అగ్లీగా ఉన్నట్టు నాకు అనిపించలేదే అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అది కూడా దోగ్జా ఎప్పుడంటే 18 years oldలో ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటాడు. హన్సోయింగ్ అంటుంది ఏం కాదులే అని అంటూ ఉంటుందా. అప్పుడే దోగ్జా అంటాడు హే ఏంటి అలా మాట్లాడుతున్నావు, నాకు నిజంగానే కొంచెం క్యూరియస్గా ఉంది అందుకే అడుగుతున్నాను అంటే సర్లే నేను మాత్రం ఏం చేస్తా అన్నట్టు హన్సోయింగ్ అంటుందన్నమాట.
ఇంకప్పుడే దోక్ష అనుకుంటాడు, నేను ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఎప్పుడే కానీ యూజింగ్ యూతో కలవనివ్వకూడదు అనుకుంటాడు. ఎందుకంటే కలిసిందంటే తను అటు సైడ్ వెళ్ళిపోతుంది అన్నట్టు దోక్ష అనుకుంటాడు అనమాట. ఎందుకంటే దోక్ష తన లుకింగ్ మీద కొంచెం ఇన్సెక్యూరిటీస్ ఉంటాయన్నమాట. ఇంకప్పుడే దోక్ష వచ్చేసి, సంగ నువ్వేమైనా రిలీజియస్ పర్సన్వా అంటే, లేదు నాకేం రిలీజియన్ లేదని సంగ అంటుందన్నమాట. మరి ఎందుకు నువ్వు ప్రే చేస్తున్నావు అని అడిగితే అప్పుడు సంగ చెప్తుంది, ఇది గాడ్ ఆఫ్ ఒలంపస్ కోసం చేస్తున్నా అంటే ఇంకా కొంచెం ఏం చెప్పాలో అర్థం కాక నవ్వుతాడనమాట తను వచ్చేసి. ఇంకప్పుడే అమ్మాయికి నిద్ర వస్తూ ఉంటుంది, ఆ చిన్న అమ్మాయికి. ఇంకా దోక్ష దాన్ని చూస్తాడనమాట. దోక్ష చెప్తాడు, ఈరోజు నేను సూయంగ్ ఇద్దరం కలిసి ఇక్కడ నైట్ వాచ్ చేస్తాము, సంగంగా యూసింగ్ కలిసి మీ ఇద్దరు నిద్రపోండి అన్నట్టు చెప్తాడనమాట దోక్ష. దోక్ష ఆలోచిస్తూ ఉంటాడు, ఈరోజు వాళ్ళకి చాలా టైం మిగిలింటే దాంట్లో వాళ్ళు మాన్స్టర్స్ని ఫైట్ చేస్తూ కాయిన్స్ని కలెక్ట్ చేశారంట. ఇంకా యూసుంగ్ ఎగిలిటీ కానీ మ్యానా కానీ అవి వచ్చేసి చాలా లెవెల్ పెరిగాయంట. దాంతో ఇంకా ఎప్పుడెప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడప్పుడు తన కాయిన్స్తో పెంచుకుంటూ ఉండిందంట. దానివల్ల ఇంకా తను వచ్చేసి అడ్వాన్స్ డైవర్స్ కమ్యూనిటీని తొందరగా నేర్చుకుందంట. ఇంకా దోక్ష అనుకుంటూ ఉంటాడు, అది నేర్చుకున్నా కూడా తనకి టైమింగ్ అనేది ఇంకా వర్క్ చేయడం లేదు. సో అంటే ఫ్యూచర్లో వచ్చే షిన్యూసింగ్కి కొన్ని క్రూషియల్ ఎబిలిటీస్ ఉంటాయి కదా, వాటిని తొందరగా సీల్ చేయాలంటే తను ఇప్పుడు తొందరగా ఇంప్రూవ్ కావాలి అన్నట్టు దోక్ష అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే నువ్వు కూడా వెళ్ళి నిద్రపో అన్నట్టు హన్సోయింగ్ అంటుందా. అప్పుడే ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఎవరో వచ్చేసి డిజాస్టర్ ఆఫ్ ఐస్ అనేది వెస్ట్లో ఉంటుంది కదా, దాన్ని న్యూట్రలైజ్ చేస్తారు అని వస్తే దోక్ష అనుకుంటాడు. యూజింగ్ క్యూకి మొత్తానికి దాన్ని అందం చేసేసినట్టున్నాడు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. నాకు తెలిసి అప్పుడు ఖచ్చితంగా తను లీహింగ్సుని కలిసే ఉంటాడు అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే హన్సోయింగ్ నేను నిన్ను ఒకటి అడగాలి అని దోక్షతో అంటే, దోక్ష నువ్వు అందంగా లేవు, నువ్వు అగ్లీగా ఉన్నావు అంటాడనమాట. హే అసలు దాన్ని నేను అడగాలనుకోలేదులే అని హన్సోయింగ్ అంటే, అయితే ఇంకేంటి అని దోక్ష అడుగుతాడు. నీకు అసలు ఏం కావాలి అని హన్సోయింగ్ అడుగుతుంది. అసలు దాని మీనింగ్ ఏంటి అన్నట్టు ఇంకా దోక్ష అడిగితే హన్సోయింగ్ అంటుంది, నాకు అసలు నీ పర్పస్ ఏంటో కూడా అర్థం కావడం లేదు. ఎప్పుడైనా మన ఇద్దరం కలిసి ఏం చేస్తున్నా కూడా నువ్వు ఖచ్చితంగా ఏదో స్ట్రేంజ్గా చేస్తూ ఉంటావు. ఎలా అంటే ఆ థ్రోన్ని విరగొట్టడం కానీ, ఈ పిల్లని చంపుకోకుండా వదిలేయడం కానీ, అసలు నువ్వు ఏం అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నావు అన్నట్లు అడుగుతుందన్నమాట. అప్పుడు దోక్ష చెప్తాడు, నేను ఒక ఎండింగ్ ఉంది దాన్ని చూడాలనుకుంటున్నాను అంటే, ఏంటి ఎండింగా, ఏ ఎండింగ్ని చూడాలనుకుంటున్నావు అన్నట్లు అడుగుతుందన్నమాట హన్సోయింగ్. నాకు కూడా నాకు కావాల్సిన ఎండింగ్ ఒకటి ఉంది, దాన్ని నేను రాయాలనుకుంటున్నాను అన్నట్టు హన్సోయింగ్ అడిగితే, ఏంటి నీ నోవెల్గా అని దోక్ష అంటాడు. అవును అని అంటుంది హన్సోయింగ్. అప్పుడే దోక్ష అడుగుతాడు, హే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, అసలు నువ్వు ఎందుకు ప్లాగరైజ్ చేసావు ఆ నోవెల్ని? నీ కొద్ది నువ్వు వేరేది రాసుకోలేవని కాదు కదా, మళ్ళీ ఎందుకు అసలు నువ్వు కాపీ చేసావు దాన్ని అంటుంటే అప్పుడే హన్సోయింగ్ చెప్తుంది, హే నువ్వు ఇంకా ఇప్పటికి కూడా నేను దాన్ని ప్లాగరైజ్ చేసా అంటున్నావా, నేను చెప్పాను కదా నేనేం దాన్ని ప్లాగరైజ్ చేయలేదు అని అంటూ ఉంటుంది అనమాట. ఏంటి వేస్ ఆఫ్ సర్వైవల్ ఏమైనా ఒక బైబిల్ అనుకుంటున్నావా దాని అందరు కాపీ చేయడానికి? అట్లాంటిది ఎవరైనా రాయగలరు. సో నేను కూడా అలాంటి ప్లాట్స్ని యూజ్ చేసి రాశాను, అంత మాత్రానికి ప్లాగరైజ్ చేసిన అని మాత్రం అనొద్దు అని అంటూ ఉంటాడు అనమాట తను. అప్పుడే దోక్ష అంటాడు, అసలు ఇష్యూ ఏంటంటే వేరే వాళ్ళు కూడా అలాంటి సిమిలర్ ప్లాట్స్ రాసినా కూడా నీది మాత్రం చాలా క్లోజ్గా ఉంది దానికి అని అంటూ ఉంటాడనమాట. అప్పుడే హన్సోయింగ్ అంటుంది, దానికి వేరే రీజన్ ఉందిలే, నేను నీకు ఒక స్టోరీని చెప్పమంటావా? ఒకనొకప్పుడు ఒక అమ్మాయి చాలా పూర్గా ఉండేది అన్నట్టు ఏదో స్టోరీ చెప్తూ ఉంటుందా. అప్పుడే ఇంకా దోక్ష అంటాడు, ఏంటి ఆ స్టోరీలో ఒక అమ్మాయి పావర్టీలో ఉంది, తను లిటరీని చూసుకోయింది, తర్వాత తను ఎన్నో సెట్ బ్యాక్స్ని ఎక్స్పీరియన్స్ చేసింది, ఇంకా అల్టిమేట్గా ఒక ప్లాగరైజ్ చేసింది ఒక నోవెల్ని అన్నట్టు చెప్తావా ఏంటి, నాకేం అవసరం లేదు అని దోక్ష అంటాడనమాట. అప్పుడు హన్సోయింగ్ అంటుందన్నమాట, ఏంటి నువ్వు నిజంగానే వేరే వాళ్ళ మైండ్ చదవగలవా ఏంటి అన్నట్టు అంటూ ఉంటే, హే అసలు ఏమనుకుంటున్నావు, నన్ను నా గురించి ఏమనుకుంటున్నావు, అలాంటి స్కిల్లే కనుక నాకు ఉండింటే ఇంతసేపు నేను ఇంత కష్టపడేవాడినా అసలు అని అంటూ ఉంటాడనమాట. అప్పుడే హన్సోయింగ్ వచ్చేసి తన లై డిటెక్షన్ యాక్టివేట్ చేస్తే దోక్ష చెప్పింది తప్పని తెలుస్తుంది. అంటే దోక్ష నిజంగానే ఓమిషన్ రీడర్స్ వ్యూ పాయింట్ యాక్టివేట్ చేసి అవతల వాళ్ళ థాట్స్ తెలుసుకోగలదు కదా. సో అది ఇంకా ఇప్పుడు ఈ అమ్మాయికి తెలిసిపోతుంది అనమాట. అప్పుడే హన్సోయింగ్ అంటుంది, ఒకవేళ నువ్వు నిజంగానే అది చేయగలిగితే ఒకసారి నా మైండ్ చదువు ఇప్పుడు అంటే, నేను నీ మైండ్ని చదవలేను అని దోక్ష అంటాడనమాట. అప్పుడే అమ్మాయి అంటుంది, నేను నిజంగానే చెప్తున్నాను, ఇన్ఫ్యాక్ట్ నేను అసలు ఎప్పుడే కానీ ప్లాగరైజే చేయలేదు అని చెప్తుందనమాట. అప్పుడే వచ్చేసి హన్సోయింగ్ వచ్చేసి తన లై డిటెక్షన్ యాక్టివేట్ చేస్తుందా. అప్పుడే అది ట్రూ అని వస్తుంది, హన్సోయింగ్ నిజంగానే ఎప్పుడు కానీ ప్లాగరైజ్ చేయలేదని వస్తుంది. దోక్ష అది గమనిస్తాడనమాట. దోక్షకి అది నిజమని తెలుస్తుంది. దోక్ష ఆశ్చర్యపోతాడు, ఏంటి అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హన్సోయింగ్ చెప్తుందనమాట, నిజం చెప్పాలంటే నేను వేస్ ఆఫ్ సర్వైవల్ చెప్పాను, అది నిజమే, నేను దానితో సిమిలర్గా ఉండేది ఒకటి రాశాను, కానీ అది జస్ట్ కోఇన్సిడెన్సే, నేను దాన్ని ఏం కాపీ చేయలేదు. నేనేం చేశానంటే జస్ట్ నాకు కళలు వచ్చాయి కొన్ని, ఆ కళల్ని ఒక రైటింగ్లోకి రాసి ఈ నోవెల్ని పబ్లిష్ చేశాను అన్నట్టు చెప్తూ ఉందన్నమాట హన్సోయింగ్. అది కూడా లై డిటెక్షన్లో ట్రూ అని తెలుస్తుంది. దోక్ష ఆశ్చర్యపోతాడు, అసలు ఏంటి ఏం జరుగుతుంది, అసలు తను ఏమన్నా అన్కాన్షియస్ మైండ్ని షీల్డ్ లాగా యూజ్ చేస్తుందా అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. దోక్ష నమ్మడు తను ప్లాగరైజ్ చేయలేదంటే.
ఇంక అప్పుడే దోగ్జా అంటాడు, మొత్తానికి ఏంటి నువ్వు ఆ స్టోరీని చదివావని ఒప్పుకుంటున్నావు కదా, నువ్వు చదివిన స్టోరీనే నువ్వు కలగా కనింటావు, దాన్ని నువ్వు రాసినావు అన్నట్టు ఇంకా అంటూ ఉంటే ఇంకా హన్సోయింగ్ అంటుంది, అది కూడా కరెక్టే, అది కూడా అయ్యుండొచ్చు, కానీ ఈ మధ్య నేను కొన్ని రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నాను, ఒకవేళ నిజంగానే ఆ ఒరిజినల్ వర్క్ అనేది ఈ రియాలిటీ అయితే నేను రాసింది ఇంకా ఏమీ కాదు కదా, అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండడం కూడా అసలు నా ఎగ్జిస్టెన్స్ కూడా ఇక్కడ దీన్ని నేను ఏమనుకోవాలి, ఇది కూడా ఒక ప్లాగరైజా అన్నట్టు అంటూ ఉంటుందన్నమాట. ఇది పడితే అది మాట్లాడుతూ ఉంటుందా. దోగ్జా అంటాడు, హే ఇలాంటిదంతా మాట్లాడడం ఆపు, ఏంటి ఇట్లా సబ్జెక్ట్ని చేంజ్ చేయడం కోసం ఇలా ఏది పడితే అది మాట్లాడుతున్నావా అంటే, లేదు అలాంటిది ఏం లేదు, నేను చెప్పాను కదా నాకు ఈ మధ్య ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అన్నట్టు హన్సోయింగ్ చెప్తుందనమాట. దోగ్జా అనుకుంటాడు, నిజం చెప్పాలంటే నాకు కూడా అలాంటి ఆలోచనలు వచ్చాయని దోగ్జా అనుకుంటాడు అనమాట. అంటే దోగ్జా కూడా ఇంతకుముందు ఈ వరల్డ్ అనేది రియాలిటీగా తయారైన తర్వాత, అంటే ఆ ఫిక్షనల్ వరల్డ్ మామూలుగా చెప్పాలంటే ఇంకా ఈ రియాలిటీ వల్లే ఒక వర్క్ ఆఫ్ ఫిక్షన్ లాగా తయారైంది అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడే దోగ్జా అంటాడు, హే ప్లాన్ చేంజ్ చేస్తున్నా, ఫస్ట్ నువ్వు నిద్రపో, నేను తర్వాత నిద్రపోతానులే అని దోగ్జా అంటాడు. ఎందుకంటే నువ్వు ఇలాంటి స్టోరీస్ అన్నీ చెప్తున్నావు అంటే నాకు హెడ్ఏక్ వస్తుంది, కాన్స్టలేషన్స్ కూడా మన ఛానల్లో నుంచి వెళ్ళిపోతారు అన్నట్టు దోగ్జా చెప్తాడా. అయినా నిజం చెప్పాలంటే అసలు నీ పక్క నుంచి తిరుగుతున్నప్పుడల్లా నాకు అసలు స్పాన్సర్షిప్స్ అనేది తగ్గిపోతున్నాయి అన్నట్టు, ఇంకా కాన్స్టలేషన్స్ నా మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదన్నట్టు హన్సోయింగ్ అంటుందన్నమాట. అది నా వల్ల కాదు, నువ్వు నడుచుకునే విధానంలో ఉంటుంది అని ఇంకా దోగ్జా అంటాడనమాట. దోగ్జా అనుకుంటాడు, ఈ ప్రపంచం అంటే ఈ వర్క్ ఆఫ్ ఫిక్షన్ ఉంటుంది కదా, ఇలాంటి వర్క్లో నాకు తెలిసిన నాలెడ్జ్ కూడా వేరే వాళ్ళకు ఉండడం కొంచెం కంఫర్టింగ్గానే ఉందన్నట్టు దోగ్జా అనుకుని అలానే నిద్రపోతాడనమాట. అప్పుడే దోగ్జా లేసిన తర్వాత హన్సోయింగ్ లేయి అంటూ ఉంటాడనమాట. చూస్తే హన్సోయింగ్ లేయదనమాట. అసలు హన్సోయింగ్ బాడీ మొత్తం కొంచెం కలర్ మారిపోయి ఉంటుంది. ఏంటా అని దోగ్జా వెళ్ళి తను చూస్తాడా, తన బాడీ మొత్తం శవంలాగా అయిపోయి ఉంటుంది అనమాట. తనని దగ్గరికి వెళ్ళి చూస్తే తన ఊపిరి కూడా పీల్చుకోదనమాట. సో మొత్తానికి హన్సోయింగ్ ఎక్కడ చనిపోయినట్టు ఇంకా దోగ్జాకి అర్థమైపోతుంది. సో గాయస్ నెక్స్ట్ హన్సోయింగ్కి ఏమైపోయిందో మీరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ చాప్టర్ చూసేయండి, నెక్స్ట్ ఎపిసోడ్కి రెడీగా ఉండండి. అంతకంటే ముందు నేను మీకు చెప్పాను కదా ఒక వీడియో వస్తుంది, ఆ వీడియోని మాత్రం చూసేయండి. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.